ధర్మం జోలికి వస్తే దానికి పడదంగా మన సనాతన ధర్మం. అలవాటు అయిపోయింది చాలా మందికి. ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. దేవుడు ఉండి మనసులో ఉంటే సరిపోతుంది కదా, బయటికి ఎందుకు చెప్పుకోవడం? జై శ్రీరాములో సీతమ్మనే లేదు అంటారు. రాముడు పెళ్ళైనాకనే శ్రీరాముడు అయ్యాడు తప్ప పుట్టుకతో పెట్టిన పేరు శ్రీరాముడు కాదు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే రామాయణంకి సంబంధించిన గుర్తులు పెరుగులో కూడా ఉన్నాయని అంటారు. అంటే సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో పెరుగు అని ఒక ప్లేస్ ఉంది. అవునవును, పెరుగు. అక్కడ కూడా త్రిశూలం గుర్తుంది అని చెప్పి వీడియోలు కూడా చాలా వచ్చాయి. వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే రామాయణం ఇక్కడ జరిగింది అని. ఇంకా ఫెమినిస్ట్ లా మై ఫుట్ అనాలంతే. వాళ్ళని అస్సలు దేకొద్దన్న, వాళ్ళ వల్ల సొసైటీకి 1% ఉపయోగం లేదు. సృష్టి కార్యానికి సంబంధించిన 2 అంగాలు సాష్టాంగం చేస్తే భూమికి తాకుతాయి అని చెప్పి, భూమికి తాకితే వాటిని అగౌరవపరిచినట్టు అని చెప్పి ఆడవాళ్ళని సాష్టాంగం కూడా చేయని ఇది సనాతన ధర్మం. సో ప్రతిదీ కామంతోనే చూస్తున్నారు కదా. అమ్మ ఆడదే, అక్క ఆడదే, చెల్లి ఆడదే, మరి వాళ్ళతో ఎందుకు కాపరం చేయరు? వాళ్ళ పిల్లలు పుట్టారా? క్యాంగిల్లో నించోని జుట్టిలా విరబోసుకుంటుంటే శ్రీకృష్ణుడు వెళ్ళి ఆట పట్టించారు. ఎందుకు? కోడిలని మేకలని చంపుతారు కదా, అవి కూడా జీవులే కదా. అవి చంపినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు దీన్ని చంపినప్పుడు ఎందుకు ప్రాబ్లం? ఒకటే వేదాన్ని, ఆ వేదంలో ఈ 4 పార్ట్స్ లో 1134 శాఖలు ఉంటాయంట. అందులో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది జస్ట్ 6 మాత్రమే రిటర్న్ లో. అయితే సముద్రుడు ఏమనుకుంటాడు? ముందే ఆవేశ అవతారం, ఆవేశంగా ఉంటాడు, చేతిలో పరిశు ఉంది. నేను కొంచెం వెనక్కి వెళ్తే ఏమన్నా నాకు ఇంత ఇస్తావా అని నా మీద ఎక్కడ విరుచుకు పడతాడు అని. లేదు ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయాను అనుకో, నాకేమైనా ఆశ ఎక్కువ ఉంది అంటాడేమో అని. సముద్రుడు ఏమంటాడంటే నీ చేతిలో పరిశు ఉంది కదా, శివుడు ఇచ్చింది, ఇసరే, ఎంత వెనక్కి వెళ్తే నేను అంత వెనక్కి వెళ్తాను. అక్కడ వచ్చింది కేరళ. 12,000 వైష్ణవులు, ఎన్నో మిలియన్ టన్స్ ఆఫ్ దాన్ని ఎట్లా మోసారు అంత పైకి? తంజావూరు టెంపుల్ పైకి ఎట్లా పెట్టారు? విష్ణుమూర్తి స్వయంగా ఇచ్చిన విగ్రహం అది. అలాంటి దాన్ని బాత్రూమ్లకు వాడుకున్నారు అన్నట్టు. ఆ షిట్ అంతా క్లీన్ చేయడానికి ఇంకొకటి 12,000 వైష్ణవులని చంపేసి ఆ రక్తం అంతా గుడి చుట్టూ చల్లుతారంట. గుడిలో ఏదైతే ఇప్పుడు జ్ఞానవాపి మస్జిద్ అని అంటున్నారో ఆ టెంపుల్లో ఉండే శివలింగమే ఒరిజినల్ శివలింగం అని చెప్తారు, జ్యోతిర్లింగం. ఆ కొడుకులకి ఏం పేరు పెట్టుకోవాలో కూడా తెలియక జ్ఞానవాపి అని పెట్టుకున్నారు. జ్ఞానవాపి ఖురాన్ లో, ఉర్దూలో ఎక్కడుంటది? అనవసరంగా రాజారాం మోహన్ రాయ్ని హీరో చేశారన్న. సాహసం అనుకుంటా మూవీ చూస్తే హింగ్లాజ్ దేవి గురించి చెప్తారు. అలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు టాయిలెట్ కి వాడుకుంటున్నారు. టెంపుల్స్ మీదనే బూతు బొమ్మలు ఉంటాయి, ఆ బూతు బొమ్మలు చూసి మేము ఏం నేర్చుకుంటాము? ఇంతనం మంచి మాట్లాడి మరి బూతులు ఎందుకు యాడ్ చేయడం అన్న? సింపుల్, హిందువుల దగ్గర లేని నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటే నోటితో ఆచరిస్తారు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Instagram celebrity Sanatana Traveler garu. సనాతన ట్రావెలర్ గారు మన ఇండియాలో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్స్ అన్ని ఆల్రెడీ విజిట్ అయ్యారు అండ్ ఈ కీప్ ఆన్ ట్రావెలింగ్ టు న్యూ ప్లేసెస్. హాయ్ సనాతన ట్రావెలర్ గారు. అసలు మీ పేరేందన్న? సనాతన ట్రావెలర్ ఎక్కడ చూసినా ట్రావెలర్ అని పడుతుంది. నా పేరు ప్రమోద్ కుమార్ అన్న. నాకు ఎప్పుడు నేను అన్ని 1.5 minutes లోనే చేస్తా కాబట్టి నా పేరు చెప్పుకునే స్కోప్ కూడా ఎప్పుడు లేకుండే. ఎందుకు వచ్చింది అన్న? అసలు ఎందుకు పెట్టుకున్నారు సనాతన ట్రావెలర్ అని? యాక్చువల్లీ నేను BMW బైక్ కొనుక్కున్నప్పుడు నార్మల్ గా టెంపుల్స్ కే విజిట్ చేస్తుండే. సో టుగెదర్ ఎనీవేర్ అని పెట్టుకున్నా. నాతో పాటు ఎప్పుడు పోయినా నా బైక్ ఉంటది కాబట్టి టుగెదర్ ఎనీవేర్ అని పెట్టుకున్నా. బట్ ఒక రోజు ఒక ఫెమినిస్ట్ కి రిప్లై వీడియో చేయాలనిపించి చేసినప్పుడు ఇదేదో బాగుంది కదా ఈ కాన్సెప్ట్ అని 1 minute లోనే మనం ధర్మం గురించి చెప్పొచ్చు కదా అని అప్పుడు సనాతన ట్రావెలర్ అని పెట్టుకున్నా. ఎందుకంటే నేను వెళ్ళేది గుడిలకే కాబట్టి మనం పాటించేది సనాతన ధర్మం. సో ట్రావెలింగ్ ఇటు సనాతన ధర్మం 2 లింక్ అయి ఉంటాయి అని చెప్పి అలా సనాతన ట్రావెలర్ అని పెట్టుకున్నా. ఈ మధ్య ఎవరు చూసినా సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నా. అంటే ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క సనాతన ధర్మం ఉన్నది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సనాతన ధర్మం అంటే ఏంది? హౌ యూ డిఫైన్ ఇట్? సో సనాతనము అని అంటే దీనికి ఒక పేరు అనేది లేదు, ధర్మం అనే తప్ప ఇంకొక పేరు లేదు. సనాతనము అని ఎందుకు పెట్టారు అని అంటే సనాతనము అంటే చాలా పాతది అని, ఎంత పాతది అని చెప్పలేకపోయారు కాబట్టి దీనికి సనాతనము అని పెట్టారు. ఇప్పుడు ధర్మము అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు రామాయణం తీసుకుంటే రామాయణంలో ఆయనము అంటే ఒక దారి, శ్రీరామాయణము అంటే సీతమ్మతో కూడి రాముడి నడిచిన దారి అంటే ధర్మము అని. సో మనకి ధర్మం అంటే ఏంటో తెలియకపోతే శ్రీరామాయణం ఒక్కటి వింటే చాలు ధర్మం ఏంటో అర్థమైపోతుంది అని అంటారు. ఎందుకంటే రామాయణం గురువైభవం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం వాస్తు శాస్త్రం, ఇన్ని ఉన్నాయి. సో ఒక రామాయణం వింటే మనకి ఇన్ని అర్థమవుతాయి. సో రాముడి నడిచిన దారి కాబట్టి మనది ఇది ధర్మము అని అంటాం అన్నట్టు. సో సెకండ్ థింగ్, రిలీజియన్ కి మతం కి, సో రిలీజియన్ ధర్మం కి అండ్ రిలీజియన్ కి డిఫరెన్స్ ఏముంటుంది?
ఇప్పుడు ధర్మం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. అవును. రిలీజియన్ అంటే ఏంటి అని అంటే తెలుగులో మనం మతము అని అంటాం. మతము అంటే ఏంటి అంటే మతి నుంచి పుట్టింది అని, అంటే ఒకటి థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది అని. ఓకే. సో మీరు అందులో చూసుకుంటే సెట్ ఆఫ్ రూల్స్ ఇవి ఇట్లనే ఉండాలి, ఇంత పాటించాలి అని ఉంటది. ధర్మంలో అట్లా ఉండదు. ధర్మం ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు. మీరు రిలీజియన్ ఎక్కడైనా క్వశ్చన్ చేయడం చూసారా? సనాతన ధర్మంని మాత్రం క్వశ్చన్ చేస్తారు, ఎందుకంటే అది ఫ్రీడమ్ ఇస్తుంది కాబట్టి. సో అతీస్టులు అని అంటుంటారు కదా. నా ఫ్రెండ్స్ లో కూడా అతీస్టులు ఉన్నారు, కానీ వాళ్ళు సనాతన ధర్మంకి ఏమన్నా అంటే గట్టిగా రెస్పాండ్ అవుతారు. ఎందుకు అని అంటే అడిగాను వాళ్ళకి, అతీస్టులు అంటారు మరి ఇలా ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సపోర్ట్ గా అని అంటే, నాకు ఇది ఇచ్చిన ఫ్రీడమ్ వేరే రిలీజియన్ లో నాకు ఇవ్వట్లేదు అని చెప్పారు. సో అదొక థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది. ఇప్పుడు ఆదిశంకరాచార్య కూడా 72 అవైదిక మతాలతో ఫైట్ చేశారు అని అంటే ఇవన్నీ వేదంలో చెప్పింది ఇదే అని వాళ్ళ థాట్ ప్రాసెస్ త్రూ బయటికి వచ్చారు. జైనిజం కానీ, బుద్ధిజం కానీ, చారువాకులు కానీ ఇట్లా. ఓకే. సో ఒక థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళినప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. ధర్మంని మనం క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ అనేది జరుగుతూ ఉంటేనే మనకి నిజం అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఉపనిషత్తులు వచ్చిన, శ్రీమద్ భాగవతం స్టార్ట్ అయినా, భగవద్గీత స్టార్ట్ అయినా ప్రశ్న జవాబు రూపంలోనే స్టార్ట్ అయ్యాయి, ఒక కన్వర్జేషన్ రూపంలో. సో అది సనాతన ధర్మం ఇస్తుంది. ఏ రిలీజియన్ ఆ రైట్ ఎవరికి ఇవ్వదు. సో జనరల్ గా మనము ఏథిస్ట్లను చూసినాం, మనం ఏథిస్టులు అందరూ ధర్మానికి అగేన్స్ట్ గా మాట్లాడతారు. అండ్ రాక్షసులు ఉన్నారు, వాళ్ళు కూడా మన ఏథిస్ట్ ధర్మాల గురించి అగేన్స్ట్ గా చేస్తారు, బిహేవ్ చేస్తారు. ఈ ఇద్దరిని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు సింపుల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అతీస్టు రాక్షసులు ఒకటే అర్థం అంటే ఎగ్జాక్ట్లీ సింపుల్ అన్న. రాక్షసులు చాలా బెటర్ అతీస్టుల కన్నా, ఎందుకంటే అతీస్టులు టోటల్లీ దేవుడు లేడనే నమ్ముతారు. అవును. కానీ రాక్షసులు వాళ్ళకి ఏదైనా వరం కావాలి అన్న దేవుడి కోసమే తపస్సు చేస్తారు. అతీస్టులు అనేవాళ్ళు రాక్షసుల కన్నా వర్స్ట్. వీళ్ళకి ఒక గురువు ఉంటాడు. అతీస్టులకి గురువు ఎవడు? ఆడి ఇంకో అతీష్ట అయ్యే ఉంటాడు. కానీ రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. ఆయనకి ఎన్ని తెలుసు? అతీస్టులకి ఏం తెలుసు? ఆడేది చెప్తే ఇదే నమ్ముతారు. అందుకే శృంగేరి పీఠాధిపతి ఒక దగ్గర చెప్తారన్నట్టు, ఆయన అతీస్టులందరూ ఒక సభ పెట్టుకున్నారంట. ఓకే. అందులో కొందరు దేవుని నమ్మే వాళ్ళు కూడా వెళ్ళారు, అసలు ఏం చెప్తారో చూద్దామని. ఓకే. సో నిజం చెప్తే మారిపోదాం మనం అతీష్లాగా అని. స్టేజ్ మీద మొత్తం చెప్పేస్తాడు, అందరూ మారిపోతారు. ఇంకా అందరికి ఒక ఫిక్స్ అయిపోతారు దేవుడు లేడు అని, వాళ్ళని అలా నమ్మేస్తారు అన్నట్టు. సో అంత అయిపోయినాక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఒకటి లేచి అడుగుతాడు, మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే అంత దైవకృప అంటాడు. అది అతీష్లు అన్న. సింపుల్ చెప్పాలంటే అంతే. రాక్షసుల కన్నా వర్స్ట్ నా కొడుకులు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చూసాను అన్న, కొంచెము నా యాజ్ ఎ హిందూగా నాకు కొంచెం హర్ట్ అయింది. ఏంటి అంటే మన టెంపుల్స్కి వెళ్తాం, గుడికి వెళ్ళిన టెంపుల్స్ వాళ్ళు ఎంత ఎట్లా చెప్పారంటే టెంపుల్స్ మీదనే బూతు బొమ్మలు ఉంటాయి, ఆ బూతు బొమ్మలు చూసి మేము ఏం నేర్చుకుంటాము, అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమిలాంటి ఆన్సర్ ఇస్తారు? ఒకటి, ఫస్ట్ మనం గుడికి వెళ్తున్నాము అని అంటే కొన్ని వదిలిపెట్టుకొని పోవాలి అని అంటారు. అందులో కామము కూడా ఒకటి. అది గుడి బయట ఎందుకు ఉంది? లోపల మీకు ఎక్కడ విగ్రహాలు కనబడవు, ఓన్లీ బయట వాల్స్ మీదనే మీకు కనిపిస్తాయి. కామసూత్రం అనేది లోపల మీకు ఎక్కడ ఎక్కువ కనబడదు. ఒకవేళ కనబడ్డా ఎక్కువ టెంపుల్స్ మీద లేదు, ప్రతి టెంపుల్ మీద అదేమి ఉండదు మనకి. సో టెంపుల్ లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే 7 కొండలని ఉంటాయి. ఒక్కొక్క కొండ ఎక్కాలి అని అంటే ఒక్కొక్కటి మనం వదిలేసుకుంటూ ఎక్కాలి అని. అప్పుడు మనం ఆనంద నిలయంకి వెళ్తాం. ఆనంద నిలయం అని దానికి ఎందుకు పేరు పెట్టారు? లిటరల్లీ మనం బ్లిస్ఫుల్నెస్ అనేది అక్కడ ఫీల్ అవ్వచ్చు కాబట్టి. ఎప్పుడు ఫీల్ అవుతాం? మనకి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఫీలింగ్ అనేది లేనప్పుడు, అదే బ్లిస్ఫుల్నెస్ కదా. సో టెంపుల్స్ కూడా మనకి ఎడ్యుకేషనల్ ప్లేసెస్ అన్నట్టు. సో ఇప్పుడు బయాలజీ క్లాస్ లో పిల్లలు ఎట్లా అయిపోయారంటే, బయాలజీ క్లాస్ లో సెక్స్ అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు అందరూ సిగ్గుపడతారు. అవును. మనకప్పుడు అవన్నీ లేవు. లిటరల్లీ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఎడ్యుకేట్ చేయాలో అలానే ఎడ్యుకేట్ చేశారు. అది విజువల్ గా చెప్తే ఇంకా బాగుంటది అనుకొని అక్కడ చెక్కినట్టున్నారు తప్ప, అన్నమయ్య సినిమా మీరు రిఫరెన్స్ లాగా తీసుకుంటే అప్పటి వరకు అన్నమయ్య లైఫ్ వేరు. అన్నమయ్యని ఒక దారిలో పెట్టడానికి వెంకటేశ్వర స్వామి ఎత్తిగా వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్తారు ఒక గుడికి. అప్పుడు అన్నమయ్య అడుగుతారు, అక్కడ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది స్వామి అని చెప్పి, ఆ న్యూడ్ ఐడల్స్ ని చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తారు, సృష్టి కార్యం చేస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు అయ్యా నాకు అని. అమ్మ ఈ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చా అనుకుంటాడు అన్నమయ్య. అక్కడ నుంచి అన్నమయ్య లైఫ్ వేరు. అక్కడ నుంచి చూడండి, ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు, కానీ ఎప్పుడు సంసారంలో ఉన్నట్టే ఉంటాడు, కానీ సంసారంలో ఉండడు. తామరాకు మీద నీటి బిందు ఎలా ఉంటుందో అలా ఉంటారు అన్నట్టు బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు, అంటే నాలెడ్జ్ పొందిన వాళ్ళు. సో అని గుడిల నుంచి నేర్చుకోవాల్సింది అది తప్ప, కామం ప్రతి దాంట్లో కామమే చూస్తున్నారు కదా. లిటరల్లీ నేను చెప్తా, సో ప్రతిదీ కామంతోనే చూస్తున్నారు కదా. అమ్మ ఆడదే, అక్క ఆడదే, చెల్లి ఆడదే, మరి వాళ్ళతో ఎందుకు కాపరాలు చేయరు? వాళ్ళకి పిల్లలు పుట్టారా? భార్యతోనే ఎందుకు చేయాలి? ఆర్టిస్టులు ఏం ఆన్సర్ చెప్తారన్న వీళ్ళకి ధర్మం నేర్పించింది సైన్స్ ఎక్కడన్నా చెప్తాదా? ఆడవాళ్ళతో సెక్స్ చేస్తే పిల్లలు పుడతాయని చెప్తాది తప్ప అమ్మతో, అక్కతో, చెల్లితో సెక్స్ చేయొద్దని చెప్పదు కదా. భార్యతోనే మనం ఎందుకు చేస్తాం? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఈ ధర్మం అంతా?
సో ధర్మబద్ధంగా మనం పెళ్లి చేసుకుంటున్నాము అని అంటే దానికి కొన్ని వైదిక కార్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం సంసార జీవితంలోకి వెళ్తాం. సో అతీష్లు వీళ్ళు మై ఫుట్ అన్న లిటరల్లీ దేనికి పనికిరారు వీళ్ళు. ఒక్క రైట్ పాత్ వెళ్తున్నారంటే వెళ్ళరు. వాళ్ళకొక ఇదేం ఉండదని. ఇప్పుడు ఒక కుక్క ఉంటది, అదొక ఆడకుక్క మగ కుక్కకి జన్మనిస్తుంది. అవును. అది పెద్దగా అయినాక మళ్ళీ ఇద్దరే సెక్స్ చేసుకుంటారు కదా. ఎందుకు? వాళ్ళకి ఏంటో తెలియదు, అవన్నీ ఏం తెలియదు. మనకి తెలుసు. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం మనం? అమ్మతో ఇలా ఉండాలి, చెల్లితో ఇలా ఉండాలి, అక్కతో ఇలా ఉండాలని ధర్మం నుంచే నేర్చుకుంటున్నాం. వీళ్ళకి ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ధర్మం నేర్పించింది వాళ్ళ అమ్మ అయ్యా, వాళ్ళకి వాళ్ళ అమ్మాయ్యా, వాళ్ళకి వాళ్ళ అమ్మ అయ్యా. వీడిప్పుడు అతిష్ట అయి ఉండొచ్చు, కానీ వీడిని కన్నప్పుడు బ్రాహ్మణుని పిలిచే పేరు పెట్టించి ఉంటారు. అక్షరాభ్యాసం చేసినా కూడా ఒక బ్రాహ్మణుడితోనే చేయిస్తారు గుడికి వెళ్ళి. మరి వీడికి ఎక్కడ పోయింది ఆ జ్ఞానం అంతా? ఓంకారంతోనే కదా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది ఈ జ్ఞానం అంతా? సొసైటీలో అండర్స్ట్ క్రియేట్ చేయాలన్నా, అంతకన్నా వేరే థాట్ ప్రాసెస్ లేదు. అతీష్ట్ అంటే లిటరలీ చెప్పాలంటే ఆనంద రంగనాథ్ అని ఉంటారు, ఆయన చెప్తారు నేను అతీష్ని అని చెప్పి. కానీ ఆయన పర్స్పెక్టివ్ వేరు. సనాతన ధర్మం జోలికి వస్తే ఏమైనా కొడుకుని వదలరు. అది అతీష్ట్ అంటే. వీళ్ళకి అతీష్లు కాదన్న, వీళ్ళని అసలు మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు వాళ్ళకి ఐడల్స్ చూస్తే కామసూత్రం అని మాత్రమే గుర్తొస్తుంది, కానీ కామసూత్రం ఎప్పుడు మాట్లాడినా హెల్తీ సెక్స్ గురించి మాట్లాడుతుంది, ఓన్లీ సెక్స్ గురించి కాదు. సో ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాం, ఆమెలో ఆడతనం మాత్రమే చూస్తే కచ్చ కొట్టామనుకో అన్న, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. సంసారం బాగుండాలి అంటే లిటరలీ అన్న, సంసారం బాగుండాలంటే హెల్తీ సెక్స్ కూడా ఒక కారణం. ఇంకొకటి, సనాతన ధర్మంలో సెక్స్ అంటే ఆ సెక్స్ కాదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే పిల్లలని కనడానికి మాత్రమే సంసారం చేస్తారన్నట్టు. ఇది ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే ఒక రోజు దీని మీద అంతా విరక్తి పుట్టి మనం మోక్షం పొందే స్థాయికి వెళ్తాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ కామం అనేది ఎక్కువైపోయి, అంటే ఇదే కోరిక, మైండ్ అంతా ఇదే అయిపోయి మోక్ష సాధన ఎవరు చేయట్లేదు. అందరు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఆగిపోయారు. సనాతన ధర్మంలో పిల్లలు కనడం వేరు, వేరే మతాల్లో నేను మాట్లాడాను. ఇంకా వీళ్ళు ఇది కూడా అంటారు కదన్న, మన ఏంది ఆడవాళ్ళకి 5 days ఎవ్రీ మంత్ 5 days గుడిలోకి పోనీయరు, పూజలు చేయనియరు కదా. మీ ధర్మంలో ఇదే ఉన్నది అని కూడా చాలా మంది కామెంట్ చేస్తారు. అండ్ మన దాంట్లో కూడా చాలా మంది అంటారు, అంటే ఆడవాళ్ళు కూడా అంటారు ఎందుకు పోవద్దు అని. దానికి మీరు ఏం చెప్తారు అన్న? అర్థం చేసుకున్న ఆడవాళ్ళు అయితే మాటలు మాట్లాడరు. ఈ మాటలని మాట్లాడేది ఫెమినిస్టులు. ఫెమినిస్టులకి మార్కెట్ లో 0 వాల్యూ, ఎవడు పట్టించుకోడు. అట్లాంటి మెంటాలిటీ ఉన్నాడు తప్ప. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఫెమినిస్ట్లే ఉంటారు మగవాళ్ళతో సేఫ్టీ లేదు అని అంటారు. మరి ఇంట్లో మొగుడే కదా, తండ్రి మొగుడే కదా. మరి సంసారం చేసేటప్పుడు చీరలు కట్టిస్తారా, లేకపోతే అయ్యతో టైం స్పెండ్ చేసేటప్పుడు చీర కట్టి కూర్చుంటారా పక్కన? లేదు కదా. అందరూ బాలేరని కాదు, అందరు బానే ఉన్నారు. వీళ్ళు చూసే యాంగిల్ మాత్రం ఇంతే ఉంది. కోర్టుకు దగ్గరికి వెళ్ళని చెప్పండి అన్న ఫెమినిస్ట్లని, అమ్మాయిలతో బాధపడ్డ హస్బెండ్లు ఉంటారు, హస్బెండ్ తో బాధపడ్డ ఆడవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ పోయి ఏం మాట్లాడతారు? ఒకవైపు ఎట్లా తీసుకుంటారు? సో ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనే టాపిక్ కే వస్తే, సృష్టి కార్యానికి సంబంధించిన 2 అంగాలు సాష్టాంగం చేస్తే భూమికి తాకుతాయి అని చెప్పి, భూమికి తాకితే వాటిని అగౌరవపరిచినట్టు అని చెప్పి ఆడవాళ్ళని సాష్టాంగం కూడా చేయనిది సనాతన ధర్మం. డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉందనే సింపుల్ పాయింట్ చెప్పాలంటే, ఇప్పుడు శ్రీరామాయణమే తీసుకుంటే, శ్రీ అంటే సీతమ్మ. చాలా మంది ఏమంటారు, జై శ్రీరామ్లో సీతమ్మనే లేదు అంటారు. రాముడు పెళ్ళైనాకనే శ్రీరాముడు అయ్యాడు తప్ప పుట్టుకతో పెట్టిన పేరు శ్రీరాముడు కాదు. సో శ్రీ అంటే సీతమ్మ. ఎక్కడ పెట్టారు? రామశ్రీ అని పెట్టారా, శ్రీరామ అని పెట్టారా? ముందే కదా పెట్టింది. ఎందుకు పెట్టారు? ఆడవాళ్ళకి సనాతన ధర్మం ఎప్పుడు గౌరవం ఇచ్చింది. ఇంకొకటి లిటరలీ చెప్పాలంటే, వాల్మీకి మహర్షి కూడా రామాయణం రాసినప్పుడు శ్రీరామాయణం అనే పేరు పెట్టుకున్నాడు. ఇంకొకటి సీతాయా చరితం మహత్ అని పెట్టారు, అంటే ఇది సీతమ్మ యొక్క చరిత్ర అని చెప్పారు అన్నట్టు. ఇంకా డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? సరే సతీ ఉంటది అని అంటారు. అనవసరంగా రాజారాం మోహన్ రాయ్ని హీరో చేశారన్న. బ్రిటిష్ ఏజెంట్ లిటరలీ చెప్పాలంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సతీని పట్టుకొని వచ్చి, మరి మీరు చూసే సతీ కేసెస్ ఎక్కువ ఏం తీసినవి ఏమి ఉండవు. బ్రిటిష్ టైంలో కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి, వాటినే చాలా భూతద్దంలో పెట్టి చూపెట్టారు అన్నట్టు. సో సతీ అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదు. సతీ అనేది సనాతన ధర్మంలో ఉంది. ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఉంది అని అంటే, దశరథుడు చనిపోయాక ఆయన 3 భార్యలు కూడా సతీ సహగమనం చేసి ఉండాలి, కాలేదు. ఉన్నారు కదా, రాముడు వనవాసంకి వెళ్ళొచ్చేదాకా కూడా ఉన్నారు కదా. దాని తర్వాత మహాభారతంలో తీసుకుంటే విచిత్ర వీర్యుడికి 2 భార్యలు ఉంటారు, అంబిక అంబాలిక అని చెప్పి. మరి విచిత్ర వీరుడు చనిపోయినప్పుడు వీళ్ళేమి సతీకి వెళ్ళలేదండి. పాండరాజు అది వేరే సతీ కాదు.
సో సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ లేదు. ఆ 5 డేస్ ఏంటి అని అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆడపిల్ల ఒక ఇంట్లో పుట్టి ఇంకొక ఇంటికి వస్తుంది పెళ్లి చేసుకొని. సో ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు ఒక మగవాడు కాబట్టి వీడు చేసే పుణ్యంలో ఆడవాళ్ళకి 50% వేస్తారు తప్ప వీడు చేసే పాపంలో ఆడవాళ్ళకి 1% కూడా వేయదు సనాతన ధర్మం. అదే ఆడది పుణ్యం చేస్తే 100% వాళ్ళకే వెళ్తుంది, హస్బెండ్ కి రాదు. ఎందుకు అని అంటే ఆడపిల్ల అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి ఇంటికి వస్తుంది. వస్తుంది. సో ఈ ఇంటిని తరింపజేస్తుంది, ఆ ఇంటిని తరింపజేస్తుంది. మగవాడు తరింప చేయలేడు, ఒక్క ఇంటిని మాత్రమే తరింప చేయగలుగుతాడు మగవాడు. అది ఆడవాళ్ళకి సనాతన ధర్మం ఇచ్చే రెస్పెక్ట్. సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉంది అని మాట్లాడతారు కదా. ఎప్పుడైతే ముస్లిం రూల్ స్టార్ట్ కాకముందు డిస్క్రిమినేషన్ ఉన్న ఒక్క ఎగ్జాంపుల్ చూపెట్టండి అన్న, ఏ నా కొడుక్కి దొరకదు. ఎవడు మాట్లాడినా ఈ 800 ఇయర్స్ అంటే ముస్లిం రూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే చరిత్ర మాట్లాడతారు తప్ప అంతకన్నా ముందు లేదు. 4000 ఇయర్స్ బ్యాక్ యూపీలో సినౌలి అని ఒక ప్లేస్ ఉంది. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్ తవ్వుతుంటే రూయిన్స్ బయటపడ్డాయి, చారియట్స్ అవన్నీ. రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే 4000 ఇయర్స్ బ్యాకే భారతదేశంలో ఉమెన్ వారియర్స్ ఉన్నారు. మనకి నిజంగా డిస్క్రిమినేషన్ ఉంటే అమ్మవారి చేతిలో కత్తెందుకు ఉంటదన్న, కూరగాయలు కట్ చేసే నైఫ్ కదా ఉండాలి. ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్. ఇంత పెద్ద కత్తి ఎందుకు కూరగాయలు కట్ చేయడానికి, అవసరం లేదు కదా. సో ఆ 5 డేస్ కూడా ఎందుకు దూరం ఉండమంటారంటే వీడు పుణ్యం చేస్తున్నాడు, వీడు మంచి కార్యాలు బయటికి వెళ్ళి చేస్తున్నాడు అని అంటే ఇంట్లో ఉండే ఆడది సపోర్ట్ చేయడం వల్లే. వీడు పొద్దున్న లేవాలి, పూజ చేయాలి అంటే ఈమె అరేంజ్ చేస్తుంది కాబట్టి. సో డిస్క్రిమినేషన్ లేదు. ఆ 5 డేస్ దూరం పెట్టడం ఎందుకు అని అంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, ఒక 5 రోజులు దూరం ఉండండి. ఆడు చేసుకోలేడా పని, మగోడు చేసుకోగలుగుతాడు కదా, అంతే తప్ప దీంట్లో ఏం లేదు డిస్క్రిమినేషన్. ఇంకోటి 5 డేస్ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లైక్ ఈ పీరియడ్ చెప్తారు కదా, అది వృత్రాసుర సంహారం వింటే అర్థమవుతుంది. ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకున్నప్పుడు ముగ్గురు తీసుకోవడానికి వస్తారు. ఒకటి భూమి, ఒకటి నీళ్లు, ఇంకొకటి ఆడవాళ్ళు. సో ఇంద్రుడు ఏం చేస్తారంటే ముగ్గురికి 3 వరాలు కూడా ఇస్తారు అన్నట్టు. సో 3 వరాలు ఇచ్చినాక ఈ బ్రహ్మహత్య పాతకంకి సంబంధించింది మళ్ళీ వీళ్ళు అనుభవించాలి కదా. భూమి బెరడు భూమిలాగా అక్కడక్కడ ఉంటది, అదే అట్లా భూమికి అది శాపం అన్నట్టు. నీళ్ళల్లో బుడగలు ఫామ్ అవుతాయి మనం నీళ్లు పోసినప్పుడు. బ్రాహ్మణులు పూజలు చేసేటప్పుడు తీర్థం ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా పూజ చేసినప్పుడు అందులో బుడగలు ఉంటే దాన్ని ఆచమనంకి వాడరు, అది ఒక శాపం అన్నట్టు. ఇది బ్రహ్మహత్య పాతకం కింద తీసుకుంటారు. అదే ఆడవాళ్ళకి ఇది వచ్చింది అన్నట్టు అలా. సో పురాణాల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే అతీష్లు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ సింగిల్ శ్లోకం పట్టుకొని ఇది డిస్క్రిమినేషన్ అని అంటారు. సింగిల్ శ్లోకంలో ప్రతిదీ డిస్క్రిమినేషన్ లానే కనిపిస్తుంది. ఒకటే లైన్ పట్టుకొని మాత్రం మాట్లాడతారు. ముందు 3 శ్లోకాలు వెనక 3 శ్లోకాలు తీసే సందర్భం ఏంటో అర్థం అవుతుంది. సో సందర్భం అర్థమైనప్పుడు అది ఏ సందర్భంలో వర్తిస్తుంది, ఏ సందర్భంలో వర్తించదు తెలుసుకోవాలి ఫస్ట్. హిందువులకి తెలియాల్సింది అదే. ఒక్క శ్లోకంలో ఆన్సర్ రాదు, అది హిందువులు తెలుసుకున్నప్పుడు అన్ని బాగుంటాయి. అండ్ ఇది కూడా అంటారు అన్న, ఇప్పుడు జనరల్ గా మన ధర్మంలోనే ఎవ్రీ దేవుడు 2 పెళ్లిళ్ళు చేసుకురు, 3 పెళ్లిళ్ళు చేసుకురు. కృష్ణుడు అయితే 15,000 గోపికలతో తిరిగిండు. అండ్ రాముని వాళ్ళ డాడీ ఆయన కూడా చాలా మంది వైఫ్స్ ఉంది. ఇవన్నీ మాట్లాడతారు. మీరు అలాంటి దానికి ఏమంటే ఆన్సర్ ఇస్తారు వాళ్ళకి? ధర్మం తెలియనప్పుడు శ్రీరామాయణమే వింటే చదివినా ధర్మం ఏంటో అర్థమైపోతుంది అని చెప్పాను కదా, అందులోంచే తీసుకుంటా. దశరథుడికి ఎంతమంది భార్యలు? ముగ్గురు. రాముడికి ఒక్కరే. ప్రతి దాంట్లో ఫాదర్ ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు. పితృవాక్య పరిపాలన అంటారు. మరి సీతమ్మని రావణాసుడు ఎత్తుకుపోయాక మా నాన్నకే 3 భార్యలు, ఆయన ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని నేను ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాడా రాముడు? అనుకున్నాడు. ఎందుకు? క్షత్రియుడికి మల్టిపుల్ వైఫ్స్ ఉండే అర్హత ఉంది. ఎందుకు అని అంటే క్షత్రియుడిని దక్షిణ నాయకుడు అని అంటారు అన్నట్టు. దక్షిణ నాయకత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉంటే దక్షిణ నాయకుడు అని అంటారు. సో రాముడికి అర్హత ఉంది, కానీ సీతమ్మ తోని మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవావతారంగానే వచ్చిర్రు. మానవుడు ధర్మం పాటిస్తే ఎంత ఎత్తుకు ఎదగలుగుతాడని చూపెట్టారు రాముడు. రాముడే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడు అందరు అదే పని చేసేవాళ్ళు కదా, మరి ఎందుకు అట్లా చేయలేదు? ఆయన వచ్చిందే మానవులని నీచంగా చూసిన రావణాసుని సంహరించడానికి. విష్ణుమూర్తి పరిపూర్ణ మానవ అవతారంగా వచ్చిర్రు. అలాంటప్పుడు ఆయన ఒక్కళ్ళని చేసుకోవాలా, 10 మందిని చేసుకోవాలా? ఒక్కళ్ళనే చేసుకున్నాడు కదా. సో సీతమ్మ లేదు, ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అంటే అది లేదు. జీవితాంతం ప్రతిరోజు సీతమ్మని గుర్తు చేసుకునే మూమెంట్ కూడా ఉండదు. సీతమ్మ పరిస్థితి కూడా అంతే. అంతో ఇంతో చెప్పాలంటే సీతమ్మ ఒకలాగా పిల్లలతో అయినా ఉంది, అప్పుడప్పుడైనా కొన్ని మర్చిపోగలిగిందేమో నాకు తెలియదు. పిల్లల్ని ఆడిస్తూ చేస్తున్నప్పుడు రాముడికి ఏముందన్నా, జీవితం మొత్తం బాధనే కదా. అవును, పెళ్లి తర్వాత అది మొత్తం ఇదే అయ్యింది.
ఇప్పుడు శ్రీకృష్ణుడిది తీసుకుంటే 8 మంది భార్యలు 16,000 మంది గోపికలు అని అంటుంటారు. 8 మంది భార్యలు ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు పాటించింది అస్కలిత బ్రహ్మచర్యం. అస్కలిత బ్రహ్మచర్యము ఆంజనేయ స్వామి, భీష్ముడు, శ్రీకృష్ణుడు పాటించారు పురాణాల్లో. ఓకే. అంటే అస్కలిత బ్రహ్మచర్యము అని అంటే మనం ఆడవాళ్ళని ఒక్కసారి కూడా కామదృష్టితో చూడకపోవడం. ఓహ్! ఓకే. భార్య అయినా సరే హ్మ్. ఎంతవరకు సంసారం చేయాలో అంతవరకే చేస్తారు. అది సంసారంలో ఉన్నట్టు ఉంటారు కానీ సంసారంలో ఉండరు. ఒక్కసారి కూడా నెగెటివ్ థాట్ పెట్టుకోలేదు ఆడవాళ్ళు అన్నప్పుడు. అది అస్కలిత బ్రహ్మచర్యం. అది శ్రీకృష్ణుడు పాటించారు. ఇప్పుడు ఒక భార్యతో ఉంటే ఏంటి, 8 మంది భార్యతో ఉంటే ఏంటి, 16,000 మంది గోపికలతో ఉంటే ఏంటి, ఆయనకు అది అంటనప్పుడు. హ్మ్. అర్థం చేసుకునే విధానం ఇట్లా ఉంటది పురాణాలని. మనం మన లైఫ్ కి ఎట్లా లింక్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇంకోటన్నా బ్రహ్మదేవుడు వాళ్ళ కూతురు సరస్వతి ఉంది కదా! ఆమె తననే పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అవును. దానికి మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని సృష్టించి పెళ్లి చేసుకున్నాడు అని కూతురుతో పెట్టేస్తారు అన్నట్టు అవును. లింక్. అవును. కూతురు అని చెప్పి. సో అదే బ్రహ్మదేవుడు ఇద్దరిని సృష్టిస్తాడు. ఒక మగ ఒక ఆడని సృష్టి చేసే ఫస్ట్ సృష్టిలో ఇద్దరిని సృష్టిస్తాడు. ఆ! స్వయంభవ మనువు శతరూప అని. ఆ! మరి శతరూపని కూడా పెళ్లి చేసుకోవాలి కదా అన్న. హ్మ్. వాళ్ళని సృష్టించింది ఎందుకు? సృష్టి కార్యం చేయడానికి. అవును. సరస్వతి దేవిని సృష్టించింది ఎందుకు? సింపుల్ గా లాజికల్ గా చెప్పాలి అని అంటే ఆయన సృష్టి చేసేటప్పుడు అలా ఆయనకి తోడుపడే శక్తి కూడా ఒకటి కావాలి. హ్మ్. అంత కాబట్టి ఎనర్జీ కూడా కావాలి. సరస్వతి దేవిని సృష్టించుకున్నారు. హ్మ్. సో ఇప్పుడు మనం ఉంటాం. ఈమె అమ్మ, ఈమె అక్క, ఈమె చెల్లి. ఆ దృష్టితోనే చూస్తాం. ఆడది అన్న దృష్టితో చూడము. అవును. సో సృష్టి చేసినప్పుడు కూడా దేనికోసం సృష్టి చేస్తున్నాం, ఏ కార్యం కోసం సృష్టి చేస్తున్నాం అన్న దాని మీదే బిహేవ్ చేస్తారు తప్ప ఓకే. అట్లా చేస్తుంటే బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి ఆడదాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. హ్మ్. ఆయనకేముందన్న ఇలా తలుచుకుంటే పుట్టేస్తారు. అహల్య హ్మ్. మోహిని అవతారంలో విష్ణుమూర్తి అందాన్ని చూసిన బ్రహ్మదేవుడు హ్మ్. నేనే సృష్టికర్తని కదా, నేనెందుకు సృష్టించలేని ఇంత అందాన్ని అని తన మనసులో అనుకున్నప్పుడు పుట్టింది మానస పుత్రిక అహల్య. మరి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. హ్మ్. ఇట్లనే అన్న అర్థం చేసుకోవాల్సింది. సింపుల్. కూతురు అన్నప్పుడు ఆ తల్లి ఒకటి ఉండాలి కదా. మరి అవును. ఎక్కడుంది? లేదు. ఆయన ఎందుకు సృష్టి చేసుకున్నాడంటే తన సృష్టి కార్యానికి కావాల్సిన శక్తి ఇంకొకటి ఉండాలి కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఇలా అర్థం చేసుకుంటే వేరేలాగా ఉంటది. అండ్ ఇది కూడా అంటారన్న మన కృష్ణుని రాసలీలలు తీసుకున్నాం అనుకోండి. కృష్ణుని రాసలీల మీద చాలా కామెంట్స్ వస్తాయి. అండ్ చాలా మందికి చాలా క్వెషన్స్ ఉన్నాయి దాని మీద. ఇంతమంది అమ్మాయిలతోని తిరిగిండు, రాసలీలలు ఉన్నాయి. దాని నుండి మీరు ఏం ధర్మం నేర్చుకుంటున్నారు అని చాలా కామెంట్లు వస్తాయి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాసలీలల గురించి మీరేం చెప్తారు? వీళ్ళకి కనిపించేది రాసలీలలన్న. ఎందుకంటే లిటరల్లీ చెప్తా. కలిపురుషుడు అంటే కలియుగం స్టార్ట్ అయిన కొత్తలో ఓకే. బ్రహ్మదేవుడు సభ పెట్టి కలిపురుషుడిని పిలుస్తాడు. హ్మ్. అసలు కలి ఎవరు ఒకసారి తీసుకోనండి అని చెప్పి. ఆ! నగ్నంగా నల్లని శరీరంతో ఒక చేయితో నాలికని, ఒక చేయితో కిందుండే అంగాన్ని పట్టుకొని వస్తాడు కలిపురుషుడు బ్రహ్మదేవుడి సభకి. హ్మ్. ఏంటి ఇలా వచ్చావు? సభ మర్యాద తెలీదా నీకు అని అంటే, ఇది నా యుగం కదా స్వామి. జనాలని నేను ఈ రెండిటితోనే ఖరాబ్ చేస్తా అని చెప్పి. సొసైటీ ఇప్పుడు దేనివల్ల ఖరాబ్ అవుతుంది? ఒకటి మాట. ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా నోటి వచ్చినట్టు వాగడం. అవును. ఎగ్జాక్ట్‌లీ. సెకండ్ కామం. హ్మ్. దాన్ని పట్టుకొని వస్తుండంటేనే అర్థమైపోవాలి. ఈ రెండిటితోనే నేను ఖరాబ్ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఎవడైతే పురాణాలను అర్థం చేసుకొని నెగెటివ్ గా మాట్లాడతారో ఆడు బట్టలు లేని కలిపురుషుడే అన్న బ్రహ్మదేవుడి సభకి వెళ్ళినోడే. హ్మ్. ఇలా ఇలా వాడి మీద కలి ప్రభావం గట్టిగా ఉంటది. సో వాడికి ప్రతి దాంట్లో కామమే కనిపిస్తుంది. సో రాసలీలలు ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే 4 పాదాల మీద నడిచిన ధర్మము పోయింది. 2 పాదాల మీద నడిచింది పోయింది. 3 పాదాల మీద నడిచింది పోయింది. ఇప్పుడు ఒకటే పాదం మీద నడుస్తది కలియుగంలో. సో ఆల్రెడీ కలిపురుషుడిది నేను చెప్పిన. ఏ రెండిటితో ఖరాబ్ చేస్తాడు అని. హ్మ్. ఇప్పుడు ఆడపిల్లలు ఇంటి బయటికొచ్చి జుట్టిలా విరబోసుకొని ఒక యాంగిల్‌లో నిల్చొని జుట్టిలా విరబోసుకుంటుంటే శ్రీకృష్ణుడు ఎళ్లి ఆట పట్టించారు. ఎందుకు? ఈరోజు నేనొచ్చిన. నేనేం చేయలే. హ్మ్. రేపు ఇంకొకడొస్తాడు. ఆడు మంచోడని గ్యారంటీ ఏముంది? ఇట్లాంటియన్నీ ఏమైనా చేసుంటే ఇంట్లో పోయి చేసుకోండి అన్నాడు. అందుకే మీరెప్పుడైనా గమనిస్తే ఊర్లల్లో గాని ఎందుకు మన పేరెంట్స్ గూడా బయటికొచ్చి జుట్టేయడం గాని, ఆడపిల్ల బయటికొచ్చి జుట్టేసుకుంటుంటే ఇంట్లోకి పో అని చెప్తారు. అవును. ఎందుకు? శ్రీకృష్ణుడు రాసలీలలో చూపెట్టింది కదా! ఇంట్లో చెప్తున్నారిప్పుడు. హ్మ్. ఇంకొకటి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు దొంగతనం చేశాడు అని అంటారు. హ్మ్. 2 ధర్మం నేర్చుకోవచ్చు అందులో నుంచి. శ్రీకృష్ణ అవతారం వచ్చిందెప్పుడు? కలియుగ ప్రారంభంలో అంటే ద్వాపర యుగం స్టార్టింగ్‌లో. చివరి నాటిన వచ్చింది. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఒక వారం రోజుల తర్వాత కలియుగం స్టార్ట్ అవుతది అని చెప్తారు. హ్మ్. సో
సేమ్ మళ్ళీ కలిపురుషుడికే లింక్ చేసుకోండి. ప్రతిదీ కామంతోనే చూసేవాడు. రేపు పొద్దున్న ఆమెతో ఇలా నగ్నంగా చూసినప్పుడు వాడికి మూడొచ్చేదో చేయడానికి గ్యారంటీ ఏముంది? అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పిరంటే ఒక ధర్మం ఏంటి అని అంటే, మనం స్నానం చేసేటప్పుడు బాడీ మీద ఏదో ఒక వస్త్రం ఉంటేనే స్నానం చేయాలి. న్యూడ్ బాడీలో స్నానం చేయొద్దు. అది వర్ణుడి ఆగ్రహానికి లోనవుతాం. వర్ణుడి అనుగ్రహం మనం మీద ఎంత ఉంటే అంత ప్రశాంతంగా ఉంటది ఇల్లు, మన జీవితాలు అనేది. అది శ్రీకృష్ణుడు అక్కడ చూపెట్టారు. రాసలీలలో చెప్పింది ధర్మం తప్ప ఆయన ఎక్కడ ఎంజాయ్ చేయలే. ఇది రాసలీలని అర్థం చేసుకోవాల్సిన విధానం. ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళు ఇన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రతిదీ కామంతోనే చూస్తుంటారు కదా, కలిపురుషులే ఇల్లు. మరి శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలని ఇంత ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. మరి ఆడు ఒక్కటే కాలంలో ఇద్దరు ఎందుకు పెట్టాడు? ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. ఆ స్థాయిలో మనం లేం. 16,000 మంది గోపికలని ఏకకాలంలో పెళ్లి చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ మాటలన్నీ వస్తున్నాయి కదా, మీరు చేసే వీడియోలు ఉంటాయి కదా, మీరు హరే రామ్ అంటారు, జై కృష్ణ అంటారు, అన్ని దేవుళ్ళు మాట్లాడతారు, హరహర మహాదేవ్ అంటారు, అన్ని అంటారు, మళ్ళీ లాస్ట్ కి బూతులు వేస్తారు కదా. అంటే ఇంతనం మంచి మాట్లాడి మరి బూతులు ఎందుకు యాడ్ చేయడం అన్న? సింపుల్. బూతులు మాట్లాడేది మాత్రమే కనిపిస్తుంది, ఆడ కంటెంట్ కనిపిస్తలే. అందరిలాగా నేను ఎమోషనల్ గా రియాక్ట్ అయితలే బూతులు మాట్లాడితే. సనాతన ధర్మం ఏం చెప్పింది చెప్పినాకనే నేను బూతులు మాట్లాడతా. ఇలా చెప్పండి ఒకరిని చూపెట్టాను అన్న, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఏనా కొడుకు లేడు, పుట్టిగా రియాక్ట్ అవుతా ఉంటారు. ఎవడికి కావాలి? హిందువుల రక్తాలు నువ్వు మరిగిస్తే ఏంటి? ఆడికి నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆడి రక్తం ఆడికే మరుగుతుంది. మరిగినప్పుడు ఎవడన్నా వచ్చి ఎదవ మాటలు మాట్లాడితే నోటితో ఆన్సర్ చెప్తాం. రక్తం మరిగితే ఏమొస్తుంది? బీపీ వచ్చి పోవడం తప్ప. అందుకే నా వీడియోలు 2 ఉంటాయి. ఒకటి బూతులు ఉంటాయి కంపల్సరీ, దానికన్నా ముందు ధర్మం ఉంటది. ధర్మం అర్థం చేసినోడు బూతుల్ని పట్టించుకోడు. ఓన్లీ బూతుల్ని చూసేవాడు మాత్రమే పట్టించుకుంటాడు. సో నేను సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఆల్రెడీ చాగంటి, గరికపాటి గారు, వద్దిపర్తి గారు, సామవేదం గారు ఎంతో మంది చెప్పారు ప్రవచనాల్లో చాలా నీట్ గా. ఎంతమంది విని మారిరు, అయినా సరే క్వశ్చన్ చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్తే వినట్లే కాబట్టి కదా నేను ఈ పద్ధతి ఎన్నుకుంది. నాకేమైనా బూతులు మాట్లాడాలి, నా కర్మ పెంచుకోవాలి, నాకేమైనా కోరిక ఏం లేదు కదా. అని నాకేమొస్తుందన్న? ధర్మం జోలికి వస్తే నరికి పడదేంగా మన సనాతన ధర్మం. రాముడు ఏం చేసిండు? ఊరుకున్నాడా? వార్నింగ్ ఇచ్చాడు, వదిలేరా పోయి నా భార్యని, నిన్ను నేను వదిలేస్తా అని చెప్పి. లేదు నేను వదలనని చెప్పాడు. ఏం చేసిండు? నరికేసిండా లేదా? శ్రీకృష్ణుడు 100 తప్పులు చేసే వరకు ఊకున్నాడు. తర్వాత ఏం చేసిరు? శిశుపాలు. ఇప్పుడు కలియుగం, చేతిలో ఆయుధం పట్టుకొని నరికి పడదింగలేదు. నోటితో మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతుంది. నేను అదే చేస్తున్నా. లేదా ఆడు పక్క వింటాడు అంటే నేను 100 రోజులైనా నా నిద్ర ఆహారాలన్నీ మానేసి వాడికి సనాతనం గురించి చెప్తా. ఏనా కొడుకు వింటున్నాడు నేను అన్ని మానేయడానికి? నేను ఎందుకు మానాలి? లిటరల్లీ నేనేమి ఊగిపోయి చెప్పట్లే. నా వీడియోస్ మీరు చూస్తే కాన్స్టెంట్ ఒకటే, మీరు ఆ ఫ్రీక్వెన్సీ చూస్తే ఒకటే లెవెల్ ఇలా పోతుంది. అదే కొందరు ఉంటారు, మోడల్ బ్యాచ్ ఉంటది, బూతులు మాట్లాడతారు, ధర్మం ఏం చెప్పరు. ఆడు రియాక్ట్ అవుతాడు, కింద కామెంట్లు వస్తాయి, ఆడికి మాత్రం వ్యూస్ వస్తాయి. ధర్మం చెప్పేవాడికి వ్యూస్ రావు. చాగంటి గారి ప్రవచనానికి ఎంతమంది షేర్ చేసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు, ఈ మోడల్స్ పెట్టుకుంటారు. కానీ మరి మనకు కావాల్సింది నాలెడ్జ్ అనేది షేర్ అవ్వడం. నాలెడ్జ్ ఎంత షేర్ అవుతే ఎవడన్నా వాడి దగ్గరికి వచ్చి ఎదవ మాటలు మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఆ ఆన్సర్ ఇచ్చే నాలెడ్జ్ మన దగ్గర లేదు. అది నేను ఈ విధంగా ఎంచుకున్నా. చాగంటి గారు చెప్పేది నేను చెప్పేది ఒకటే, కానీ పద్ధతి వేరు. నాకు ఇది మంచిగా అనిపించింది. ఎందుకంటే యూత్ కి అట్రాక్ట్ కావాలి అంటే ఒక బూత్ ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా హిట్ కాదు కదా. అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ బూతులతోనే నడుస్తుంది. నేను అట్లా కూడా చెప్పట్లే, బూతులతోనే నడుస్తుంది అంటే ఆ బూతుల బ్యాచ్ వేరేది ఉంది. ధర్మం చెప్పినాకనే నేను మాట్లాడతా బూతులు. కాబట్టి నా ప్రతి వీడియో వెతకండి, నేను ఆన్ పాయింటే మాట్లాడతా. ఇప్పుడు నేను ఎవడన్నా సీతమ్మ గురించో రాముడి గురించో మాట్లాడినప్పుడు మీ బైబుల్లో ఇలా ఉంది, మీ ఖురాన్ లో ఇలా ఉంది, నేను ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ ఉంది. ఆన్సర్ లేని వాడు మాత్రమే టాపిక్ డైవర్ట్ చేసి ఇంకొక దానికి పోతాడు. మనోళ్ళకి ఏమనిపిస్తుంది, ఈడు మన దాంట్లోకి ఆన్సర్ ఇయ్యలేదని వాళ్ళకి కనిపెట్టరు. వాళ్ళ దాంట్లో బూతులు ఉన్నాయనుకో, వాళ్ళ దాంట్లో బూతులు ఉంటే మనకెందుకు? మన దాంట్లో ఎంత ధర్మం ఉందో మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళ దాంట్లో బూతులు ఎత్తుకాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ అన్న, హిందువుల దగ్గర లేని నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటే నోటితో ఆన్సర్ ఇస్తారు. ఇంకొకటి అన్న, మనము ఈ ఆవులు ఉంటాయి కదా, ఆవులను కూడా మనం చాలా మంది చంపేస్తుంటారు మన వాళ్ళు, అగేన్స్ట్ దట్. కానీ వీళ్ళు చాలా మంది ఏమంటారు అంటే, కోడిలని మేకలని చంపుతారు కదా, అవి కూడా జీవులే కదా, అవి చంపినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు దీన్ని చంపినప్పుడు ఎందుకు ప్రాబ్లము అని చాలా మంది అంటారు. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు?
నాన్ వెజ్ తినమని సనాతన ధర్మం చెప్పదు, తినొద్దు అని చెప్పదు. సో ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు కాదు, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మాట్లాడే వాళ్ళు. సో ఒకటి ఏంటి అని అంటే, సనాతన ధర్మం ఏమి నీకేం చెప్పదు తినమని చెప్పి, ఒక శ్లోకం తీయమని చెప్పండి నువ్వు నాన్ వెజ్ తింటే బాగుపడతావని చెప్పి ఎక్కడ ఉండదు. ఒకటి ఏంటంటే అలవర్చుకున్నారు అట్లా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను కూడా తినేవాడిని, కానీ ఎప్పుడైతే ఇది వేసుకున్నానో వదిలేసా, ఇంకా వద్దు నాకు ఇది అని చెప్పి. ఇంకోటి వినోదన్నతో కనెక్ట్ అయినాక కూడా, వినోదన్న ఒకసారి పాడ్కాస్ట్ నాతోనే చెప్పారు, మేము పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు, అన్న నాన్ వెజ్ మానేయమని నేను చెప్పను, తినకపోతే బాగుంటదని మాత్రం చెప్తానన్నా అని అన్నాడు. సరే ఇదేదో బాగుంది కదా అని మానేసిన. సో ఆవుల జోలికి వస్తే, ఆవులను చంపడం ఎందుకు నేరము, మరి బీఫ్ మీట్ అని ఇట్లా సేల్ చేస్తున్నారు కదా అంటే, ఇండియా సేల్ చేసినది బఫెలో మీట్. ఇంకొకటి ఆవుల జోలికి వస్తే మనం ఊకోవద్దు. లిటరల్లీ ఎందుకు అని అంటే, ఇప్పుడు బ్రదర్ సిరాజ్ అని ఉంటాడు, ఆయన ఏం చెప్పిండు, సనాతన ధర్మంలో ఏ శాస్త్రాల్లో కూడా గోవుని పూజించమని లేదు అని చెప్పాడు అన్నట్టు. వీళ్ళకి ఇదే పని, వాళ్ళ దాంట్లో అన్ని బాగుంటే మన దాంట్లో పట్టుకోవాల్సిన అవసరం లేదు. లిటరల్లీ శాస్త్రాలను ఎతికినోడు పరశురాముడి చరిత్ర వింటే అర్థమవుతుంది. ఒకరోజు పరశురాముడు ఇంట్లో ఉండడు, కార్తవీర్యార్జునుడు వస్తాడు, ఆతిథ్యం తీసుకుంటాడు, కామధేనువు నచ్చుతుంది, తీసుకొని వెళ్ళిపోతాడు, దూడని అక్కడే వదిలి పెడతాడు. పరశురాముడు ఇంటికి వచ్చినప్పుడు దూడ ఆవేదన చూడలేక, ఎక్కడికి పోయింది కామధేనువు అని అంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు, కార్తవీర్యార్జునుడు తీసుకొని వెళ్ళాడు అని. పరశురాముడు కామధేనువుని తీసుకురావడానికి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన కామ్గానే అడుగుతారు, కానీ బ్రాహ్మణుడు ఏం చేస్తాడులే అని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో చునకనగా మాట్లాడతాడు అన్నట్టు. కార్తవీర్యార్జునుడు యుద్ధం తప్పదు, యుద్ధం చేసి కామధేనుని తెచ్చుకుంటారు, కార్తవీర్యార్జుని నరికి. కార్తవీర్యార్జునుడు ఎవరు, రావణాసుని ఇలా పట్టుకొని ఇలా బందికానలో వేసినోడు. 1000 బాహువులు ఉంటాయి, అంటే 1000 చేతులు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వరం వల్ల అంత శక్తివంతుడు అన్నట్టు. మరి అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు దేనికోసం చంపాడు, కాంగ్ అడిగి తీయలేదు. తాత ఏం చేసింది, సంహార ప్రక్రియనే చేశారు. శాస్త్రాల్లో ఉంటేనే కదా పురాణాల్లో ఉంటది, లేకపోతే పరశురాముడికి ఎందుకు అంత కోపం. సరే తప్పు చేశాడు అనుకుందాం, మరి విష్ణుమూర్తి దశావతారాలు ఎందుకు తీసుకున్నారు. సో గోవుని రక్షించమని సనాతన ధర్మం ఎప్పటి నుంచో చెప్తుంది. మరి కామధేను వచ్చింది ఎక్కడి నుంచి, క్షీరసాగర మదనంలో నుంచే బయటికి వస్తుంది. మరి దాన్ని పూజించాలా వద్దా. సో నాన్ వెజ్ తినడం తినకపోవడం ఆడిష్టం, ఓ రోజు వచ్చినప్పుడు ఆడే మానేస్తాడు వద్దనుకున్నప్పుడు, దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ గోహత్య మాత్రం ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు ఖురాన్లో తీసుకుంటే వాళ్ళు పిగ్గుని తినొద్దు సంథింగ్ అనేదో చెప్తారు, వాడికి మనం పోర్క్ పెడితే తింటాడా, తినడు, చంపేయడు మనని. మరి మన గోవు జోలికి వచ్చినప్పుడు ఎందుకు సెక్యులరిజం అడ్డం వస్తుందా మన హిందువులకి. ఆ ఉచ్చ తాగితే ప్రాబ్లం, ఆవులను అయితే స్మగ్లింగ్ చేస్తున్నాడు, వాడిని కొట్టినా వాడిని ఏమైనా చేసినా మనోళ్ళకే కాలుతుంది. ఎందుకంటే మనోళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు, రూట్స్ అనేది మర్చిపోయారు మనోళ్ళు. అది వచ్చిన రోజు అన్ని బాగుంటాయి. గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు సంహార ప్రక్రియనే చేశారు. మరి అలాంటిది విశ్వామిత్రుడు ఒక రాజు, ఇదే కామధేను విషయంలోనే వశిష్ఠుడిని నేను ఓడించాలి అంటే వశిష్ఠుడి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఓడించాలి అని చెప్పి రాజ్యం కూడా వదిలిపెట్టేసి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ రాజర్షి అయినవయ్యా అని చెప్తాడు బ్రహ్మదేవుడు వచ్చి, నీ అమ్మ ఇంత చేసిన కూడా నేను రాజర్షిని అయినా అయ్యింది అనుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు, తపస్సు పొడగొట్టుకుంటా ఉంటాడు, చేస్తూ ఉంటాడు, పొడగొట్టుకుంటా ఉంటాడు. ఒకసారి త్రిశంకు, ఒకసారి ఆ అప్సరస ఉంటది కదా ఆమె వల్ల మేనక. దాని తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ తపస్సు చేసినప్పుడు వచ్చి నువ్వు మహర్షి అయినవయ్యా అని, అమ్మ ఇంత చేసి ఇంతైనా అయ్యింది అనుకుంటాడు. లేదు అని వశిష్ఠుని ఓడించాలంటే వశిష్ఠుడి స్థాయిలోనే ఉండాలని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తాడు ఘోరంగా. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయినవయ్యా అని చెప్తారు. అప్పుడు పోతాడు వశిష్ఠుడి దగ్గరికి, యుద్ధం చేయడానికి కాదు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు వశిష్ఠుడి స్థాయి ఏందో అర్థమైంది కాబట్టి ఆయనకి నమస్కరించి కౌగిలించుకుంటాడు. అది బ్రహ్మజ్ఞాని తత్వం. మరి దేని వల్ల వచ్చింది ఇదంతా, కామధేను వల్లే కదా. పరశురాముడిది అదే, విశ్వామిత్రుడు రాజు కాస్త బ్రహ్మర్షి అయ్యాడు అంటే కారణము అదే. ఎక్కడుంది పూజ చేయొద్దని, పూజ చెయ్యాలి. ఈ మధ్య తగ్గిపోయింది అది, ఆవుని చంపడం అని. ఏం తగ్గలేదు, నడుస్తుంది. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడితేనే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, నేను వచ్చి మీ ఊర్లో ఏం చేయాలి. మీ ఊర్లో ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉంటుండే ఇంతకు ముందు, ఎందుకంటే సాయంత్రం పూట ఆడెక్కలు ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఎవడొచ్చి పోతున్నాడు, సీసీ కెమెరా ఎందుకన్నా ఇప్పుడు ఎవడు ఏనా కొడుకు బయటకు వచ్చి కూర్చోడు కదా.
అరుగుకి ఒక 4 అరుగు ఇంటి బయట ఒక 4 ఫీట్లు అడిగేస్తే 4 ఫీట్లు ఇల్లు కట్టుకోవడం తగ్గుతుందని చెప్పి దాన్ని కూడా వదిలేసిరు. సీసీ క్యాములు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు సీసీ క్యాములు ఏడున్నాయి? ఊర్లో ఎవరి ఇంట్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పుడు సో అక్కడ కూర్చున్నప్పుడు ప్రతిదీ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. సత్సంగాలు లేవు. గుడిలో మా తాత ఎట్లా తెలుసా, పొద్దున్న లేయాలి, నేను 8:00కి స్కూల్కి పోవాలంటే 6:00కి నిద్ర లేవాలి. ఫస్ట్ పని అది. దాని తర్వాత గుడికి పోవాలి. గుడికి పోయి ఇంటికి వచ్చినాకనే ఫుడ్ పెడతాడు, లేకపోతే ఫుడ్డే పెట్టరు రోజంతా. ఫుడ్ పెట్టినాకనే నేను స్కూల్కి పోవాలి. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా వేసుకుంటాడు ఇక నన్ను. అట్లా అలవాటు అయింది. నేను ఇటువైపు రావడానికి కూడా కారణం అదే అనుకుంటా. మళ్ళీ సాయంత్రం పూట గుడికి తీసుకొని వెళ్ళి వారంకి ఒకసారి సత్సంగాలు ఉంటుండే. ఫస్ట్ భజన చేస్తారు, దేవుడి భజన. అదంతా చేసినాక సో అక్కడ ఊర్లో ఏం జరుగుతుందో అంతా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాయి గుడిలో సత్సంగాలు? అవన్నీ లేవు. ఇప్పుడు ఓన్లీ పోయడం రావడం అంతే. అదే కదా, ఏం నేర్చుకుంటున్నాం సార్? అక్కడికి పోతే అక్కడ ఏదైనా ఒక మంత్రం ఉందా చదవడానికి? ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి అని, అది ఏ గుడిలో లేదు. గుడికి ఎందుకు పోతున్నామో తెలియదు. గుడి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందన్న, మనకి శబరిమల టెంపుల్ ఉంటది కదా, అయ్యప్ప స్వామి టెంపుల్, వెరీ పవర్ఫుల్ టెంపుల్. అక్కడ అందరు బాయ్స్ పోతారు. అండ్ సో కాల్డ్ ఫెమినిస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే, ఓన్లీ మొగోళ్ళు ఎందుకు పోవాలి, ఆడోళ్ళు ఎందుకు పోవద్దు, మేము పోతాము అంటారు. లైక్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ అది టెంపుల్ నేను పుట్టినప్పటి నుండి నేను చాలాసార్లు పోయిన టెంపుల్ కి, అండ్ ఓన్లీ బాయ్స్ పోతారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. అండ్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇలాంటి ఫెమినిస్ట్, సో కాల్ ఫెమినిస్ట్ వాళ్ళు? దీని గురించి జై సాయి దీపక్ గారు ఫైట్ చేశారు సుప్రీం కోర్టులో. ఒక ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఇచ్చారు అన్నట్టు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. మనం ప్రత్యేకంగా ఇప్పుడు నేను మాట్లాడిన ఎంతసేపు మాట్లాడలేను దాని గురించి, ఎందుకంటే ఆయన ఫైట్ చేశాడు, ఆయన ఇన్ అండ్ అవుట్ చూసాడు దాన్ని. కాబట్టి మనం ఆ ఇంటర్వ్యూ చూస్తే మొత్తం అర్థమైపోతుంది అన్న. అక్కడ ఆయన పాటించేది నైష్టిక బ్రహ్మచర్యము అని చెప్తారు. ఆయన కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు. నేను ఇట్లానే ఉంటా, నాకు వీళ్ళు మాత్రమే రావాలి దర్శనంకి సంథింగ్ అని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సరే అక్కడికి పోకపోతే ఏంటి? ఇంకా కేరళలో గానీ ఇండియాలో గానీ ఎక్కడ అయ్యప్ప స్వామి గుడిలే లేవా? అక్కడికి ఎవరిని ఆపట్లేదే, ఎవరిని ఆపట్లేదు కదా. సో అక్కడికి ఎందుకు అంటే ఆయన అక్కడ ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు. నేను ఇది పాటిస్తున్నా కాబట్టి నాకు ఈ రిస్ట్రిక్షన్ ఉంది అని చెప్పి ఎవరు రావద్దన్నారు. దాంట్లో తప్పేమది? అది తాంత్రిక్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని అట్లా ఏం కాదు. ఇప్పుడు సద్గురు కూడా చాలా క్లియర్ గా చెప్తారు దాని గురించి. సో అట్లా అంటే మరి ఇప్పుడు ఇండియాలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అమ్మవారి దగ్గరికి మగవాళ్ళు వెళ్ళి పూజ చేయాలి అయ్యగారులు అని అంటే చీర కట్టుకునే చేయాలి. దీని గురించి ఎందుకు మాట్లాడారు? ఏ టెంపుల్ అనేది? టెంపుల్ నాకు తెలియదు అన్న, చాగంటి గారి ప్రవచనంలో విన్నా. సో అయ్యగారు అలానే వెళ్తారంట. చాలా ఉన్నాయి అన్న అట్లాంటివి మన దగ్గర. ఒకదాన్ని క్వశ్చన్ చేస్తున్నామంటే అది ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ అని. ఇంకా ఫెమినిస్ట్ లా మై ఫుట్ అనాలంతే. వాళ్ళని అస్సలు దేకొద్దన్న. వాళ్ళ వల్ల సొసైటీకి 1% ఉపయోగం లేదు. ఇట్లాంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్లనే కదా డివోర్స్ అనేది లేని సనాతన ధర్మంలో డివోర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మన ఇల్లు, మన వాకిలి, నా మొగుడేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, నా పిల్లలు ఏం చేస్తారు, ఇది పట్టించుకుంటే ఎవడో వచ్చి మన కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లాంటి బ్యాచ్లు కూడా అవసరం లేదు. హ్యూమన్ యాక్టివిస్ట్లని ఇట్లాంటి అవసరం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవడం వల్లనే, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే కదా ఇవన్నీ రావాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ? చెప్పాను కదా ఇంతకు ముందు, ఇంటి ముందు అరుగు. ఇంట్లో ఏమైనా తప్పు చేయాలంటే నియమ పోయి ఆడ ఏం ముచ్చట్లు పెడుతుంది నా గురించి అని ఆ భయంతో అయినా ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు అది కూడా లేదన్నా. కరెక్ట్. అట్లా అయిపోయింది సొసైటీ. మీరు రీసెంట్ గా మీ మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ వర్క్ బోర్డ్ గురించి అండ్ గవర్నమెంట్ నుండి ఫ్రీ చేయాలి అంటారు గుడిలను అన్నిటిని. ఎందుకు అట్లా అనుకుంటున్నారు బ్రో? అంటే గవర్నమెంట్ తో ఉంటే చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, మీరు ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు? అంటే గవర్నమెంట్ నుండి ఫ్రీ చేయాలి టెంపుల్స్ అన్ని. సింపుల్ అన్న. ఫస్ట్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ టాపిక్ కే వస్తే, తమిళనాడులో ఒక ఊరు మొత్తం వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంది. అందులో ఒక గుడి ఉంది, అది 1500 year old టెంపుల్. ఓకే. సో ఇప్పుడు ఆ పాయింట్ కి వస్తే, ఇస్లాం స్టార్ట్ అయింది 1400 years బ్యాక్. భారతదేశంలోకి ఇస్లాం అనేది అంటే వీళ్ళు వచ్చింది, రూలర్స్ అనేది వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 years బ్యాక్. టెంపుల్ ఉంది 1500 years బ్యాక్. అంటే ఇస్లాం కన్నా ఒక 100 years ఓల్డ్ టెంపుల్ అది. కట్టినోడ్ది అవుతుంది కానీ వీళ్ళది ఎట్లా అవుతుంది? సో ఇప్పుడు ఇలానే ప్రతిదీ. ఇప్పుడు నిన్న మల్కాజ్గిరి అయింది, మొన్న విజయపుర అని చెప్పి, ఇంతకుముందు బీజాపూర్ అని అంటుండేదాన్ని, ఇప్పుడు విజయపుర అయింది. అక్కడ కూడా ఇట్లనే వేసుకున్నారు అన్నట్టు. అందులో ఏంటి మరి ఘోరం, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ తాతల ముత్తాతల పేర్లు కూడా ఉన్నాయంట, కానీ వక్ఫ్ బోర్డ్ మాది అన్నది.
అట్లా రేపొద్దున మన ఇంటికి వచ్చి క్లెయిమ్ చేసుకోదని గ్యారంటీ ఏముంది అంటే కామ్కి ఇచ్చేయాలి ఇన్ని రోజుల నుంచి కట్టుకొని ఉంటున్న దాన్ని. సరే అసదుద్దీన్ ఓవైసీయే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సభలో, మరి తెలిసి ఇచ్చాడో తెలియక ఇచ్చాడో తెలియదు, పేపర్లే లేవంట కొన్నిటికి, కానీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో అసలు అది అబాలిష్ చేసేసేయాలి. ఇప్పుడు టెంపులే ఉంది, రేపు పొద్దున తంజావూరు టెంపుల్ నాది అని అంటే వీళ్ళ శాస్త్రంలో వీళ్ళ ఖురాన్లో టెంపుల్ ఎట్లా కట్టాలో ఆర్కిటెక్చర్ గురించి ఒకటైనా ఉందా? ఎన్నో మిలియన్ టర్న్స్ ఆఫ్ దాన్ని ఎట్లా మోసారు అంత పైకి, తంజావూరు టెంపుల్ పైకి ఎట్లా పెట్టారు? గోపురం. వీళ్ళు దాంట్లో ఏముంది, ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు ప్రతిదీ మాది మాది అని? Correct. సో అది టోటల్ అమెండ్మెంట్ కాదు, అబాలిషే చేయాలి వక్ఫ్ బోర్డ్ని. ఇంకొకటి గవర్నమెంట్ నుంచి టెంపుల్స్ని ఎందుకు ఫ్రీ చేయమంటున్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ టెంపుల్స్ చాలా మటుకు పెద్ద పెద్ద టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ కిందనే ఉన్నాయి. అవును. ఒకప్పుడు టెంపుల్స్ ఎంత పెద్ద పెద్దగా ఉండేవి, దాంట్లో గురుకులం ఉంటుండే, ఎకరాలు ఎకరాలు ఉంటుండే, టెంపుల్ చుట్టూ ల్యాండ్ ఉంటుండే. ఇప్పుడు మనం చూస్తే కొత్త గుడిలు ఎవడు కట్టినా ఇంత చిన్న కాంపౌండ్ లో కడుతున్నారు. అవి నాలెడ్జ్ ఇవ్వవు, జస్ట్ అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం కొంచెం ప్రశాంతంగా కూర్చొని వస్తాం. పాత టెంపుల్స్ మనం తీసుకుంటే ఎంతో నాలెడ్జ్ ఇస్తాయి. సరే అంతకుముందు అక్కడ ఎందుకు అంత పెద్దగా ఉంటుండే అని అంటే, అక్కడ గురుకులాలు ఉంటుండే, గోశాలలు ఉంటుండే, వేదం నేర్చుకునే వాళ్ళు ఉంటుండే, ఒక వైదిక ధర్మం అనేది అక్కడ ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉంటుండే, ఒక ప్రక్రియ అనేది. ఇప్పుడు అవి లేవు. ఏ ఎండోమెంట్ కింద ఉన్న టెంపుల్లో వేద పాఠశాల ఉంది చెప్పండి? ఎన్ని టెంపుల్స్ లో ఉంది? ఎన్ని టెంపుల్స్ లో గోశాల ఉంది? తిరుపతి చిన్న టెంపుల్, ప్రపంచంలోనే ఎక్కువ ఇన్కమ్ ఉన్న టెంపుల్ అది, నంబర్ 1 ఇన్ఫాక్ట్. ప్రతి ఒక్కడికి తెలుసు. భారతదేశంలో ప్రతి ఒక్కడు ఆ లడ్డు తిన్నోడే ఉంటాడు. సరే ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చిన ఆదాయము ఎండోమెంట్ కింద ఉండి డెవలప్ కానీ టెంపుల్స్ లోకి ఏమన్నా మార్చి డెవలప్ చేస్తున్నారా అంటే, జోగులాంబ టెంపుల్ దగ్గరికి వెళ్తే కాశీ అన్నపూర్ణ టెంపుల్ ఉంటది, కాశీలో ఎలా ఉంటది అలానే ఉంటదంట, కానీ అందులో అమ్మవారి విగ్రహం ఉండదు. అదే కాంపౌండ్ లో మీకు దర్గా కనిపిస్తుంది. ఏం డెవలప్ చేస్తున్నట్టు? సో ఎందుకు ఫ్రీ అంటున్నారంటే, ఆడికి పోయినప్పుడు దేవుడికి సంబంధించిన ఒక నామము మంత్రము మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనబడాలి. ఉంటే చదువుతూ ఉంటాం, లేకపోతే ఉట్టిగా తిరుగుతాం. ఉట్టిగా తిరిగినప్పుడు ఎవరికి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో ఒక ప్రదక్షిణ చేయాలి కాబట్టి చేసి కూర్చుంటారు. ఆడొకవేళ నామమో మంత్రమో ఉంటే ఆ నామజపం చేసుకుంటూ మంత్రజపం చేసుకుంటూ తిరుగుతారు. ఒకటి కాదు 10 తిరుగుతారు బాగుంటాయి. అది ఎక్కడ లేదు. అందుకే ఒకప్పుడు 108 ప్రదక్షిణాలు 11 పడిపోయింది, ఇప్పుడు ఒకటికే. ఇప్పుడు డైరెక్ట్ పోయి కూర్చొని అంటారు, ఏంది ఇది దేవుడికి ఇలా పెట్టేది, నమస్కారం ఇలా పెడతామన్నా. దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది. లిటరల్లీ సింపుల్ గా చెప్పాలనంటే, నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతలోడికి ఎక్కువసేపు గుర్తుండవు, నువ్వు నమస్కారం పెట్టాడు ఎక్కువసేపు గుర్తు పెట్టుకుంటాడు. వంగి ఎందుకు పెడతాం? దానికి కూడా ఒక రీజన్. అవతలోడికి మనం రెస్పెక్ట్ ఇస్తూ వంగుతాం. కాళ్ళ మీద ఎందుకు పెడతాం? ఏ మతంలో చెప్పారు కాళ్ళం మొక్కని చెప్పి? సనాతన ధర్మం చెప్తుంది. అంటే నువ్వు ఎంత వదిలేసుకుంటే, నీ ఈగోని కానీ అన్ని వదిలేసుకుంటే ఒకటి కాళ్ళ మీద పడి మొక్కుతాం. ఎక్కడున్నాయి ఇప్పుడు నాలెడ్జ్ అనేది? ఎక్కడ షేర్ అవుతుంది? ఏ గుడిలో నాలెడ్జ్ అనేది షేర్ అవ్వట్లేదు. సో టెంపుల్స్ అయితే ఫ్రీ చేయాలి. సద్గురు కూడా అదే చెప్తారు, మీరు ఫ్రీ చేయండి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మేము ఆర్గనైజ్ చేసుకొని మేము ఒక డెసిషన్కి వచ్చేస్తాం అని. కానీ ఒకసారి ఏమనిపిస్తుంది, గవర్నమెంట్ కింద ఉంటేనే ఒకలాగా బాగుంటదేమో అనిపిస్తుంది. మొన్న ఒక గుడికి పోయినా, పెద్ద గుడి, చాలా ఫేమస్, పిచ్చ పవర్ఫుల్. అడిగిపోతే తెలిసింది ఏంటంటే, ఏంటి ఇంకా రోడ్లు లేవు, ఏం లేదు, ఏంది ఇట్లా ఉంది అని అడిగితే ఒకళ్ళు ఏం చెప్పారంటే, అక్కడికి ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటారంట. 30-70-60-40 లాగా ఉందంట. అంటే 40% గవర్నమెంట్ కి, లేకపోతే 30% గవర్నమెంట్ కి, 60% టెంపుల్ కి. అక్కడ ఎంతో మంది అయ్యగారులు ఉన్నారు. ఓకే, మనం అయ్యగారులకి ఇప్పుడు లిటరల్లీ చెప్పాలని అంటే, పల్లెంలో మనం దక్షిణ వేస్తాం, అదే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా లాక్కుంటుంది కొన్ని గవర్నమెంట్లు అయితే. పల్లెంలో వేసినాయి కూడా తమిళనాడు గవర్నమెంట్ లో అయ్యింది. సో ఇప్పుడు వాళ్ళైనా ఒక ఉపాధి కావాలి. వాళ్ళు వేదం నేర్చుకొని ఒక గుడిలో జాబ్ చేస్తూ ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సర్వైవింగ్ అనేది కావాలి కదా. అట్ల వరకు ఓకే, కానీ 60 అక్కడ, 30 అక్కడ, 60 అక్కడ, 40 ఇక్కడ అని అంటే ఆడ గవర్నమెంట్ రోడ్లు ఎందుకు వేస్తుంది? ఎక్కడ మెయింటైన్ అవుతుంది? గుడికి సంబంధించిన వాళ్ళు ఒక స్ట్రాంగ్ కమిటీ ఉంటే తప్ప అక్కడ రోడ్లు వాళ్ళ డబ్బులతో వాళ్ళు వేయరు. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్న. అది గవర్నమెంట్ కింద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, గవర్నమెంట్ కింద లేకుంటే కూడా బాగుంటుంది అని ఒకసారి అనిపిస్తుంది. సో ఏంటంటే, సింపుల్ గా చెప్పాలి అని అంటే, టెంపుల్స్ ఫ్రీ చేసేసి మనకు వదిలేసుకుంటే, సద్గురు చెప్పినట్టు మనమే ఒక కమిటీ ఫామ్ చేసేసుకొని ఎంత స్ట్రాంగ్ గా మనం మెయింటైన్ చేయగలుగుతామని ఒక కొన్ని పాయింట్స్ కి రావాలి. అండ్ మరి ఈ పాయింట్ చూసుకుంటే, నేను ఎప్పుడు చూడలేను, అంటే నేను ఒక వీడియో చూసిన రీసెర్చ్ చేసి,
ముస్లిం వాళ్ళ మసీద్లు కానీ అండ్ క్రిస్టియన్స్ కానీ చర్చిలు అని ఏవి గవర్నమెంట్ కంట్రోల్ ఉండవు. అవును. అరే అది ఎందుకు అంటారు అంటే అది పార్షాలిటీ చూపెడుతున్నట్ట లేకపోతే మన దగ్గర ఉంది అని పైసలు వస్తున్నట్ట ఎందుకు అది హుండీ అంతే అంటారా? హుండీ అంతే. హుండీ లేకపోతే గవర్నమెంట్ టెంపుల్ ని ఈజీగా వదిలేసుకుంటుంది, మేము మెయింటైన్ చేయలేమని. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇన్కమ్ రాదు. హుండీ ఉంటేనే కదా ఇన్కమ్. హుండీ తీసేయమని చెప్పండి, నిజంగా గవర్నమెంట్ అంత భక్తి ఉంటే మెయింటైన్ చేయమని చెప్పండి, అది అవ్వదు. హుండీ ఉండాలి. అందుకే ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు హుండీ పెట్టరు, వాళ్ళ దాంట్లో హుండీ అనే కాన్సెప్ట్ లేదు. పాస్టలే దశమ భాగం అనేది తీసుకుంటారు. ఇక్కడ వస్తే 25 పైసా 25% సంథింగ్ అని ఏదో ఉంటదంట. ఇంకా వాళ్ళు ఎక్కడ ఇస్తారు? సరే అది మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఏకమయ్యి గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు. మన దాంట్లో ఇంకొకటి ఇలా ఓండిరా దర్శనానికి అంటే ఇది ఎక్కి దుంకి పోతారు. ఇది మన వల్ల కామన్ సెన్స్. గుడిలో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. ఇక అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు టెంపుల్స్ ని మనం ఫ్రీ చేసినాం అనుకో గవర్నమెంట్ నుంచి, ఇట్లాంటి రేపు పొద్దున్న కమిటీ మెంబర్ అయింది అనుకో అన్న, ఆడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాడు? అలా చుట్టాలకి ఇస్తాడు. కొన్ని ఉన్నాయి, ఇవన్నీ మనం రీసాల్వ్ చేసుకుని ఒక ఒపీనియన్కి వచ్చి స్ట్రాంగ్ కమిటీ ఉండి అన్ని పద్ధతిగా వైదికంగా జరిపిస్తే తప్ప టెంపుల్స్ ని గవర్నమెంట్ ఫ్రీ చేయలేము. ఫ్రీ చేసినా ఏం ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది, ఇంకా నాశనం అవుతుంది సొసైటీ. ఇప్పుడు తిరుపతి ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే అంతమందికి డైలీ అన్నదానం చేస్తారు. ఎంత స్ట్రాంగ్ కమిటీ ఉండి ఎంత కమిట్మెంట్ తో ఉంటే అంత చేయాలి వాళ్ళు. అట్లాంటి కమిటీ కావాలి. లేకపోతే గవర్నమెంట్ కింద ఉండడమే ఒకలాగా బెటర్. కానీ గవర్నమెంట్ కింద ఉన్నా కూడా మనం కొన్ని అడగాలి. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి 300-500 అయిందన్న. దర్శనం చేసుకోవడానికి ఒకప్పుడు గుడిలో పోవాలన్నా ఫ్రీ దర్శనం అనేది, ఈ మధ్య అయితే ఆ రేట్ కూడా పెంచుకుంటూ పోతుంది. అవును, ఇగో ఇట్లా మొన్న ఒక వీడియో భరత్ అనే నేను సినిమాలో 1000 రూపాయలు ఉందా 10,000 చేయి, 2,000 ఉందా 20,000 చేయి అంటాడు కదా, అట్లనే కదా చేస్తుంది. ఏంది నేను ఒక వీడియో చూసిన తిరుపతిలో వైవి సుబ్బారెడ్డిది కాస్టింగ్ ఉంది. పాత కాస్ట్ ఎంత ఉండే 100 రూపాయలు ఉండే, 100 నుండి 2,000 చేయండి. అవును. ఒకటి 300 ఉండే, 300 ఇది 15 నిమిషాలు మండపం గోపురంలో కూర్చోబెడతారు. అయితే ఇది చాలా పవర్ఫుల్, ఇది 10,000 చేయండి. లిటరల్ ఆ వీడియో అట్లనే ఉండేది తెలుసా బ్రో. మీకు ఆ వీడియో ఉంటే లింక్ పంపిస్తా. ప్రాపర్ ఆ సినిమాలు ఎట్లా పెడతారు, 10,000 చేయండి, ఎక్కువసేపు దేవుని మాట ఎక్కువసేపు ఉంటారు, ఎక్కువ చేయండి. అవును, ఇప్పుడు అంత కమర్షియల్ వాళ్ళు అంత ఓపెన్ గా అట్లా ఎందుకున్నారు? మనం ఒక పాయింట్ మీద లేం కాబట్టి. ఇప్పుడు లిటరల్లీ నేను చెప్తా చూడండి, బయట దేశం వాళ్ళు అంటే ఫారిన్ ఇన్వేడర్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు? ఇండియా చాలా ప్రశాంతంగా ఉంటుండే, ఎలాంటి లొల్లిలు లేవు, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు, అందరు హ్యాపీగా ఉంటుండే. కానీ వాళ్ళు అది గమనించారు, ఏంది అవి ఇంత రిచ్గా ఉంది కల్చర్, డబ్బులకి కొదవలేదు, అందరు హ్యాపీగా ఉన్నారు అనుకున్నారు. ఎక్కడ తొక్కి పెట్టేసిరంటే మనం ఒక పాయింట్ మీద ఉన్నాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, మనం అందరు కట్టుబడి ఉండవు అంతే. అందుకే బానిసల్లాగా అయినాం. బిజినెస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతాడు, కానీ మనని ఎట్లా రూల్ చేస్తాడు? మనం ఆడికి ఆ స్కోప్ ఇచ్చినాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఉందా అన్న, మనకు సనాతన ధర్మంలో ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉందా? అంటే ఇలాంటివి మీరే ఇలా నేర్చుకోవాలి, ఇలాంటివి వీళ్ళు నేర్చుకోవద్దు అని. ఇప్పుడు లిటరలీ చెప్పాలి అని అంటే సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడూ లేదు. నేను ఒకటి చెప్తా, మీరు స్టార్ట్ చేసే ముందుకు. మీరు లేదంటున్నారు కదా, పురాణాల్లోనే కర్ణుడు పరశురామ్ దగ్గరికి పోతే నేను ఓన్లీ బ్రాహ్మణునికే నేర్పిస్తాను అంటారు కదా, అది డిస్క్రిమినేషన్ అవుతుంది కదా, అది ఎట్లా చెప్పగలుగుతారు? ఇంకా ఒకటి ఏంటంటే పరశురాముడు ఇప్పుడు ద్రోణాచార్యుడికి ఇచ్చారు, ఆయన దగ్గర ఆయన భూమిని అంతా జయించాక, అంటే 21 సార్లు క్షత్రియ సంహారం చేశాక భూమి అంతా ప్రదక్షిణ చేసి ఆయన దగ్గర ఇప్పుడు భూమికి మొత్తం ఆయనే కదా రాజు, కానీ ఆయన బ్రాహ్మణుడు, ఆయనకు ఆ రైట్ లేదు. రాజు అయ్యే రైట్ బ్రాహ్మణుడికి లేదు, క్షత్రియుడు అయితే తప్ప. ఆయన ఏం చేస్తారు, ఇదంతా తీసుకుపోయి కశ్యప ప్రజాపతికి ఇస్తారు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఏమంటారు, నువ్వు ఉన్నదంతా నాకు ఇచ్చి నువ్వెక్కడ ఉంటావు అని అంటాడు. అది కూడా కరెక్టే కదా. సో ఈయనేమి నేను ఇంత భూమి పెట్టుకుంటే ఇక్కడే ఉంటా, మిగతా నువ్వు తీసుకొని చెప్పలే. ఆయనకు ఆశనే లేదు. ఒకప్పుడు బ్రాహ్మిన్స్ అట్లా బతికేవాళ్ళు, ఇచ్చిన దాంతో గడిపేవాళ్ళు. సో ఆయన మొత్తం ఆయనకి దానం చేసేసాక నువ్వు ఎక్కడ ఉంటావు మొత్తం నాకు ఇచ్చినాక అని అంటే, ఈయన ఏం చేస్తా, ఒక సముద్రం దగ్గరికి పోయి నేను ఉండడానికి కొంచెం జాగ కావాలి, కొంచెం వెనక్కి వెళ్ళు అని అంటాడు. అయితే సముద్రుడు ఏమనుకుంటాడు, ముందే ఆవేశ అవతారం, ఆవేశంగా ఉంటాడు, చేతిలో పరిశు ఉంది, నేను కొంచెం వెనక్కి వెళ్తే ఏమన్నా నాకు ఇంత ఇస్తావా అని నా మీద ఎక్కడ విరుచుకుపడతాడు అని, లేదు ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయాను అనుకో నాకేమైనా ఆశ ఎక్కువ ఉంది అంటాడేమో అని
సముద్రుడు ఏమంటాడంటే నీ చేతిలో పరుషు ఉంది కదా శివుడు ఇచ్చింది, ఇస్రే ఎంత వెనక్కి వెళ్తే నేను అంత వెనక్కి వెళ్తా అని. అక్కడ వచ్చింది కేరళ. సో అదంతా దానం చేసేసాక ఆయన దగ్గర ఉన్నంత ఎవరికి పడితే వాళ్ళు అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేస్తాడు. ఇచ్చినాక ద్రోణాచార్యుడు చాలా బీద బ్రాహ్మణుడు, ఆయన దగ్గర డబ్బులు ఉండవు ఏముండవు, ఒక పూట గడవాలంటే కష్టం, పిల్లడికి పాలు ఇవ్వాలన్నా కూడా కష్టమే. అలాంటి సిచ్యువేషన్ లో పరశురాముడు దానం చేస్తున్నాడని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏమైనా ఇవ్వండి స్వామి అని అడిగినప్పుడు, నా దగ్గర ఉంది అస్త సంపదనే అన్నప్పుడు అది ఇచ్చేస్తారు అన్నట్టు ద్రోణాచార్యుడికి. డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఆయన కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఏవో పెట్టుకొని ఉంటారు అనుకోండి అన్న, నేను వీళ్ళకే నేర్పియాలి అని. ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ కి నేర్పించడం కూడా తప్పే. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి నేర్పించాడు అనుకో, ఆ బ్రాహ్మణుడు పోయి ఇంకొందరు క్షత్రులకి నేర్పిస్తాడు. ఇప్పుడు కర్ణుడు ఎంత కరెక్ట్ పర్సన్ అందరికీ తెలుసు. అట్లాంటి వాడికి నేర్పిస్తే శిష్యుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా గురువు ఏ శిష్యుడికి ఎంత నేర్పియాలి, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వద్దు, ఇవ్వాలా వద్దా కూడా ఆలోచించుకొని ఇస్తారు అన్నట్టు. డిస్క్రిమినేషన్ అవుతుంది మరి. ఆహా, సేఫ్ సైడ్ అది. ఇప్పుడు నేను రైట్ పర్సన్ కాదు, నా చేతిలో ఆయుధం ఇచ్చాడు అనుకో, ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది, నాకు ఇచ్చిన గురువుది. ఇప్పుడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు ఒక్కసారి బ్రహ్మాస్త్రం దలుచుకొని ఎవడెత్తుకుపోయాడో ఆడి మీద వాడు అని అంటే ఎందుకు పోదు, కానీ ఎందుకు వదలలే, ఎత్తుక్కుంటూ ఎందుకు పోయాడు, వానరుల సహాయం ఎందుకు తీసుకెళ్లాడు. శిష్యుడికి ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఆయన కరెక్ట్ గా టైం కి యూజ్ చేసుకుంటాడా, లేకపోతే ఇప్పుడు బాబా సినిమాలో 3 మంత్రాలు ఇగానే 2 వేస్ట్ చేస్తాడు కదా, అలా చెయ్యొద్దు కదా శిష్యుడు అన్నప్పుడు. సో అది గురువుకి ఇచ్చే రెస్పెక్ట్ అన్నట్టు. మళ్ళీ ఎట్లా చచ్చిపోతాడు రావణాసురుడు, ఇదే బ్రహ్మాస్త్రంతో చచ్చిపోతాడు చివరిలో. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వదు, ఏ శిష్యుడికి ఇవ్వాలి, వాడు కరెక్ట్ పర్సనా కాదా. శ్రీమద్ భాగవతం అయినా సరే, 18 పురాణాల సారాంశమైన భగవద్గీత అయినా సరే, కరెక్ట్ శిష్యుడు పరిప్రశ్న చేసే శిష్యుడికి మాత్రమే ఇస్తారు అన్నట్టు. పరిప్రశ్న అంటే ఒకటి నేను చెప్తున్నప్పుడు గొర్రెలాగా వినకుండా మళ్ళీ క్వశ్చన్ చేసే శిష్యుడికి మాత్రమే చెప్తారు. అందుకే అది కన్వర్జేషన్ అయింది భగవద్గీత. ఏదో శ్రీకృష్ణుడు చెప్తుంటే సొల్లు వినలే అర్జునుడు, ఆయన చెప్తున్నాడు నువ్వు చెప్పేది ఇది కరెక్టా కాదా, ఎందుకు కరెక్ట్ బావా అని అడుగుతాడు. అర్జునుడు మాట్లాడింది కూడా ఉంటది కదా, మరి వన్ సైడ్ కాదు కదా ఎప్పుడు. సో శిష్యుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు శిష్యుడికి ఏదైనా ఇవ్వాలన్నా కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టే ఇస్తారు. సో డిస్క్రిమినేషన్ కాదు. సరే అట్లా అనుకున్నా కర్ణుడు ఎన్ని అబద్ధాలు చెప్పి కౌరవులతో స్నేహం చేస్తాడు. సరే ఆఖరికి బ్రాహ్మణుడు అని చెప్పి నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర. ఒకసారి పరశురాముడు నిద్రిస్తున్నప్పుడు ఈయన తొడల మీదే పడుకొని ఉంటారు, కింది నుంచి ఒక పురుగు ఏదో కుట్టి రక్తం అంతా కారుతా ఉంటది. ఈయనకి చల్లగా అనిపిస్తుంది రక్తం తాకి పరశురాముడికి. ఏంటిది అని లేచి చూస్తే రక్తం. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, బ్రాహ్మణుడికి ఇంత ఓర్చుకునే శక్తి ఉండదు అని చెప్తారు. మరి ఆయన అబద్ధం చెప్పిండా లేదా? అట్లాంటి వాడికి ఎంత కరెక్ట్ ఇవ్వడం. సరే అక్కడికి శాపం పెట్టిరు కదా అని అంటారేమో, మళ్ళీ కరెక్ట్ టైంలో ఆయన గుర్తు రావద్దు అని చెప్పి శాపాలు పెట్టిండు కదా అంటారు. శాపం కూడా ఎందుకు పెడతారంటే వాడు ఒక లెసన్ నేర్చుకోవడానికి శాపం పెడతారు తప్ప వాడిని నీచ స్థితిలో చూసి సైకో ఆనందం పొందడానికి కాదు. అది ఏ శాపం పెట్టినా అంతే. శాపం చెప్పినప్పుడు శాప విమోచనం కూడా చెప్తారు. ఇప్పుడు ఆల్యనే ఉంది, శాప విమోచనం ఏం చెప్పారు, రాముడు వచ్చినాక నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్తారు. సో అట్లా ఏ శాపం పెట్టినా కూడా దానికి పరిహారం కూడా చెప్తారు. ఏ గురువు అయినా శిష్యుడికి శాపం అంటే ఏ మహర్షి అయినా శాపం పెట్టేది వాడికి ఒక లెసన్ నేర్పించడానికి. దీనికి మళ్ళీ నేను ఇందాక చెప్పిన వృత్రాసుర సంహారమే తీసుకోండి, అక్కడికి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఏదైనా అంతే. సో డిస్క్రిమినేషన్ ఎప్పుడు లేదు, నేర్చుకునే అర్హత వాడికి ఉంది, వాడు కరెక్ట్ వేలో నేర్చుకుంటాడు, వాడికి నేర్పిస్తే ఇది ఏదో ఒక ప్రయోజనం కోసం యూజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే నేర్పిస్తారు. మీరు ఈ ట్రావెల్ చేసేటప్పుడు చాలా టెంపుల్స్ పోయారు కదా బ్రో, ఈ టెంపుల్స్ లలో మీకు నచ్చిన టెంపుల్ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏమన్నా చెప్పారు? ఏదైనా టెంపుల్, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో, అండ్ ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. అండ్ అదొక కొంచెం సైంటిఫిక్ గా క్రియేట్ చేస్తారు టెంపుల్స్ ని, అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ కదా. లైక్ మీరు చూసిన దాంట్లో బెస్ట్ టెంపుల్ ఏంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దే యూస్డ్ అప్పుడు, అండ్ దాని ఒక ఇంపార్టెన్స్ ఏందో చెప్పరా? ఇప్పుడు ఈ టెంపుల్, ఇప్పుడు ఒక సినిమా 2 చూపెట్టి ఇది బెటర్ అంటే నేను చెప్తా, 2 చర్చలను చూపెట్టి ఇది బెటర్ అంటే నేను చెప్తా, ఎందుకంటే అది ఏముండదు. సో 2 టెంపుల్స్ గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పడు, ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్ కి ఒక విశిష్టత ఉంటది, ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటది, కట్టిన దానికి కూడా ఒక చరిత్ర ఉంటది. ఏ చరిత్ర లేకుండా కట్టేవి అవి ప్రేయర్ హౌసెస్ అంటారు వాటిని. సో ఇది ప్రేయర్ హౌసెస్ కాదు, నాలెడ్జ్ ఇచ్చే ప్లేసెస్. సో ఇప్పుడు నేను ద్రాక్షారామం పోయినా,
పంచరామాల్లో ఒక రామం, ద్రాక్షారామం. దక్షయజ్ఞం జరిగిన ప్లేస్ అది. సతీ అమ్మవారి ఏదైతే దక్షయజ్ఞం అక్కడ జరుగుతుందో ఆ ప్లేస్ అది. సో అక్కడ శివుడు ఆవేశంగా ఉన్నప్పుడు ఆయనని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి కొల్హాపూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోపేశ్వర ఆలయానికి తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఆ టెంపుల్ వేరు, ఈ టెంపుల్ వేరు, రెండు డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాయి, కానీ చరిత్ర ఒకటే. మీరు ఇట్లా చూసుకుంటే ఏ రెండు టెంపుల్స్ కూడా ఒకలా కనపడవు మనకి. ఏ రెండు టెంపుల్స్ చరిత్ర కూడా ఒకటి ఉండదు. సరే, మొన్న ఎవరో నాతో అన్నారు, యూట్యూబ్ లో చూశాను, హరిద్వార్ లోనో ఎక్కడో పాకిస్తాన్ లోనో దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందని చెప్పి అతను వీడియోలో చెప్తున్నాడు, దానికేమంటారు అని అనుకుంటారు అనుకుంటా. సో దాని చరిత్ర ఏందో తెలిస్తే తప్ప దాని గురించి మనం మాట్లాడలేం. సో మనకి ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను కదా సనాతనము అంటే చాలా పాతది అని. ఎంత పాతది అని అంటే, పురాణాలు రాసేటప్పుడు వ్యాసుడు ఒక శ్లోకం రాస్తారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణం అని. పురాణాలకి 5 లక్షణాలు ఉండాలి అని అంటారు. అందులో కొన్ని ఆ 5 లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి డిఫరెంట్ మన్వంతరాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మన్వంతరం ఏంటో మళ్ళీ చెప్తా. సో ఇంతకు ముందు జరిగిపోయిన మన్వంతరాల్లో ఏం జరిగింది అనేది కూడా రాయాలి. అప్పుడున్న రాజులెవరు, అప్పుడున్న ఋషులెవరు, ఏమేం గొప్ప గొప్ప వంశాలు ఉన్నాయి, అప్పుడు సృష్టి ఏంటి, ఎలా అంతమయ్యింది, ఎలా సృష్టి జరిగింది, ప్రతిదీ అందులో ఉంటేనే అది పురాణం అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆ యూట్యూబర్ ఎవరో చెప్పాడు, పాకిస్తాన్ లో ఎక్కడో సంథింగ్ దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందని చెప్పిండు. ఇంకొక మన్వంతరంలో కూడా జరిగి ఉండొచ్చు. అందుకే మనకి కూర్మ పురాణంలో మీరు తీసుకుంటే రామాయణం కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి ఆల్రెడీ రామాయణం రాశారు. కూర్మ పురాణంలో మళ్ళీ రామాయణం ఉండడానికి కారణం ఏంటి? అది ఇంకొక మన్వంతరంలోనే ఇంకో కల్పంలోనే జరిగి ఉండాలి. ఇందాక చెప్పిన శ్లోకమే దానికి ఎగ్జాంపుల్. కూర్మ పురాణంలో అది ఉంది అని అంటే, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశాను చరితం చేయవ పురాణం పంచలక్షణం అని చెప్పారు. డిఫరెంట్ మన్వంతరాసులు జరిగిన వాటిని కూడా పురాణాల్లో రాశారు. దీని గురించి మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అని అంటే, జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉంటది. అబౌట్ యుగాస్ అని కొట్టండి, మొత్తం వస్తుంది. ఏ మహాయుగంలో ఏ అవతారం వచ్చింది, ఆ మహాయుగంలో సైంటిస్టులు దానికి ఏ పేరు పెట్టారు, ఆ టైం పీరియడ్ అనేది పాయింట్ చెప్పాడు. అలా సో ఏ రెండు టెంపుల్స్ లో ఇది బెస్ట్ అని మనం చెప్పలేం, దేని పవర్ దానిది. అదే మన ఇండియా, మనం హిందూ ధర్మం అంటే ప్రకారం జనరల్ గా చాలా మంది ఇండియాలోనే ఉంది అని అనుకుంటారు. మీ దృష్టిలో మన హిందూయిజం అండ్ మన ధర్మం ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే, రామాయణంకి సంబంధించిన గుర్తులు పెరులో కూడా ఉన్నాయని అంటారు. అంటే సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో పెరు అని ఒక ప్లేస్ ఉంది. అవునవును, పెరు. అక్కడ కూడా ఇట్లా త్రిశూలం గుర్తుంది అని చెప్పి వీడియోలు కూడా చాలా వచ్చాయి. వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే రామాయణం ఇక్కడ జరిగింది అని. అదొకటి. ఇప్పుడు థాయిలాండ్ లో లిదియా లక్ష్మి అని ఒక అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఆమె ఫైట్ చేసేది ఏంటి అని అంటే, థాయిలాండ్ లో 600-year-old శివలింగం దొరికింది. ఆ శివలింగం ఇప్పుడు మ్యూజియం లో ఉంది. దానికి గవర్నమెంట్ వాళ్ళ గవర్నర్ తో కూడా మాట్లాడి గుడి కట్టడానికి కూడా ఒప్పించారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మేము ప్లేస్ అవన్నీ ఇస్తాం, కన్స్ట్రక్షన్ మీరే చూసుకోవాలి అన్నట్టు చెప్పినట్టున్నారు. సో వాళ్ళు ఆమె ఇప్పుడు ఆ 6500-year-old శివలింగానికి గుడి కడదామని చూస్తుంది అన్నట్టు. అక్కడ పుట్టింది ఎక్కడ? ఉక్రెయిన్ లో. వార్ జోన్ లో ఉండేవాళ్ళు, ఫాదర్ అండ్ మదర్ కూడా వాళ్ళు చనిపోయినట్టున్నారు. ఇప్పుడు ఈమె థాయిలాండ్ లో గుడి కడదామని ఉందన్నట్టు. సో మన రూయిన్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ నేషనల్ అసెంబ్లీలో తీసుకుంటే మన వాళ్ళు మనుస్మృతిని తప్పు పడతారు. కానీ మీరు ఒకసారి గూగుల్ చేయండి, స్వయంభవ మను ఐడల్ ఇన్ ఫిలిప్పీన్స్ నేషనల్ అసెంబ్లీ అని కొట్టండి, వాళ్ళు ఏం రాశారో తెలుస్తుంది. సో స్వయంభవ మను, బ్రహ్మదేవుడు ఎవరైతే ఫస్ట్ సృష్టించాడో స్వయంభవ మనువుని, ఆయన విగ్రహం వాళ్ళు నేషనల్ అసెంబ్లీలో పెట్టుకున్నారు. ఆయన పేరు మీదనే ఉంటది మనుస్మృతి అనేది. ఇంకొకటి, మన పాకిస్తాన్ కూడా మన దాంట్లోనే ఉన్నది. పాకిస్తాన్ కూడా హిందూ ధర్మంలోకి వస్తుంది. ఇప్పుడు మీరు సాహసం అనుకుంటా మూవీ చూస్తే హింగళాజ్ దేవి గురించి చెప్తారు. అలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు టాయిలెట్ కి వాడుకుంటున్నారు. సో అక్కడొకటే కాదు, ఈవెన్ మీరు శ్రీరంగం టెంపుల్ ని తీసుకున్నా కూడా, వాడు కింగ్ ఎవరో నాకు తెలీదు, తుగ్లక్ టైంలో 6 months గర్భగుడిని టాయిలెట్ కి వాడిపించాడు అన్నట్టు, వాడు వాష్రూమ్ కి. శ్రీరంగం టెంపుల్, మళ్ళీ శ్రీరంగం టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే, దాని చరిత్ర ఎక్కడిది అంటే, చాలా మంది ఐడల్ వర్షిప్ ఎక్కడ ఉంది సనాతన ధర్మంలో అని అంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి తను వైకుంఠంలో ఎలా పడుకుంటారో అలాంటి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఇక్ష్వాకుకి ఇస్తారు. ఇక్ష్వాకు అంటే రాముడి వంశంలో మొదటివాడు. అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని పూజిస్తూ రాముడి దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఒకసారి విభీషణుడు రాముని కలవడానికి వచ్చినప్పుడు ఆ
ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆనందం ఉంటది కదా ఎవరికైనా. సో వాళ్ళు పూజించే ఈ విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తే విభీషణుడు లంకకి తీసుకొని వెళ్తుంటాడు అన్నట్టు. తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ విగ్రహం బరువెక్కినప్పుడు ఒక దగ్గర పెట్టేస్తారు. అదే శ్రీరంగం. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం ఎలా ఉంటారో అదే అలా ఉంది. విగ్రహాన్ని విష్ణుమూర్తి స్వయంగా ఇచ్చిన విగ్రహం అది. అలాంటి దాన్ని బాత్రూమ్లకు వాడుకున్నారు అన్నట్టు. దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు 1 మంత్ 1 ఇయర్ 6 మంత్స్ వాడుకున్నారు. ఆ షిట్ అంతా క్లీన్ చేయడానికి ఇంకొకటి 12,000 వైష్ణవులని చంపేసి ఆ రక్తం అంతా గుడి చుట్టూ చల్లుతారంట గుడిలో. 12,000 వైష్ణవులు అంటే ఆలోచించండి ఎంత డ్యామేజ్ చేసిరో. దాన్ని క్లీన్ చేయడానికి 6 మంత్స్ పట్టిందంట. అది శ్రీరంగం చరిత్ర. సో అండ్ ఇది చూస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన దాంట్లోకి వస్తుంది అని చాలా మంది పురాణాలు ఉన్నాయి. మహాభారతం అక్కడి వరకు జరిగింది అని అంటారు. నాకు అవును. ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, కానీ అఖండ భారత్ లో దాని వరకు తీసుకుంటారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి అప్పట్లో ఉన్న పేరు గాంధార్ అని అంటారు అన్నట్టు. అవును. ఇంకొకటి దీనికి సింపుల్ గా చెప్పాలి అని అంటే సుబ్రహ్మణ్యన్ స్వామి అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు జయసాయి దీపక్ గారు కూడా ఉంటారు ఆ స్టేజ్ మీద. అప్పుడు అంటారు బాబరు ఆఫ్ఘనిస్తాన్ వాడు ఇక్కడోడు కాదు అని అంటే, మరి ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారత్ కిందనే ఉంటది కదా అన్నట్టు మాట్లాడతాడు అన్నట్టు. ఫ్యాక్ట్స్ తెలియదు, ఏదో ఒకటి ప్రొవోక్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాయింట్ లోకి వస్తే మరి భారతదేశం అక్కడి వరకు ఉన్నట్టు కదా. ఎవడి వల్ల చీలిపోయింది? కొన్ని రిలీజియన్స్ వల్ల చీలిపోయింది. ఇంత అయ్యింది ఇప్పుడు ఇండియా. ఇది కూడా ఎందుకు మిగిలింది? ఇక్కడ మనం పిచ్చ స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి, ఇక్కడ వైదిక ధర్మం అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి. 1000 సంవత్సరాలు బ్రాహ్మణుల్లా పీకల మీద కత్తి పెట్టి అక్బర్ టైంలో అల్లోపనిషద్ అని రాయిపించుకున్నాడు అని చెప్తారు. ఇప్పుడు మీరు గూగుల్లో అల్లోపనిషద్ అని కొడితే అక్బర్ టైంలో రాశాడనే వస్తుంది. వాళ్ళు మన నాలెడ్జ్ అనేది డ్యామేజ్ చేయడానికి యూనివర్సిటీస్ తగలబెట్టారు. టెంపుల్స్ మీద ఉండే ఇన్స్క్రిప్షన్స్ టెంపుల్స్ ని డ్యామేజ్ చేసిర్రు. అయినా సరే స్టిల్ ఇక్కడ ఎందుకు వైదిక ధర్మం అంటే సనాతన ధర్మం ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది? వాళ్ళు రూట్స్ లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఆ కొడుకులకి జ్ఞానవాపి మస్జిద్ లో ఏదైతే ఇప్పుడు జ్ఞానవాపి మస్జిద్ అని అంటున్నారో ఆ టెంపుల్ లో ఉండే శివలింగమే ఒరిజినల్ శివలింగం అని చెప్తారు, జ్యోతిర్లింగం. ఆ కొడుకులకి ఏం పేరు పెట్టుకోవాలో కూడా తెలియక జ్ఞానవాపి అని పెట్టుకున్నారు. జ్ఞానవాపి ఖురాన్ లో ఉర్దూలో ఎక్కడుంటది? మన పేరే అది. ఇది ఆ కొడుకులకు పేరు పెట్టుకోవడం కూడా తెలియదు, కానీ రూట్స్ నాశనం చేద్దామని వచ్చారు. అంటే ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అలా మైండ్ సెట్ అనేది. అది సో ఎక్కడ పోయినా దొరుకుతాయి. ఒకటి ఏంటంటే నన్ను ఎవడో అడిగాడు ఇట్లనే, ఊకే కామెంట్లు పెట్టేవాళ్ళు అన్నట్టు చాలా మంది, కృష్ణుడి అస్థికలు దొరికాయా, రాముడి అస్థికలు దొరికాయా అని. సో నేను రాడ్ ఆన్సర్ ఇచ్చా. కృష్ణుడు ఏమి సన్యాసి కాదు సమాధి చేయడానికి. సో దహనం చేస్తారు. దహనం చేసినప్పుడు అస్థికలు ఎక్కడ దొరుకుతాయి? సరే, ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతుంటారు కదా, మరి కొట్టిన 3 మేకలు ఎందుకు దొరకలేదు? సిలువ ఎందుకు దొరకలేదు? ఆయన అస్థికలు ఎందుకు దొరకలేదు? మరి ఆ సిలువకి 3 మేకలు కొట్టినప్పుడు దానికే కదా అస్థి పంజరం ఊరేగుతూ ఉండాలి. ఎందుకు దొరకలేదు? అది ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయడు? సరే, అస్థికలు ఎందుకు దొరకలేదు అంటారు. నేను చెప్పిన సన్యాసి కాదు, సన్యాసిని మాత్రమే మనం పూడిస్తాం. నిజంగా నువ్వెవడు అని అడిగితే నేను ఆడికి పుట్టా అని చెప్తాడు. ఎవడైనా ఆడెవడికి పుట్టంటే ఆడికి పుట్టాడని చెప్తాడు ఆడయ్యకి. ఓకే కదా. మరి నువ్వెవడు అని అడిగినప్పుడు వీళ్ళ తాత అస్థికలు జోబులో పెట్టుకొని తిరుగుతాడా? విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. సనాతన ధర్మం విశ్వాసం మీదనే నడుస్తుంది. ప్రూఫ్లు కావాలంటే ప్రతి దానికి ప్రూఫ్లు ఉంటాయి, కానీ మన దగ్గర అంత నాలెడ్జ్ లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు ఉండేది ఒకటే వేదం. కలియుగంలో ఒకటే వేదంని నేర్చుకునే స్కోప్, మైండ్ సెట్ కానీ ఆయుర్దాయం కానీ ఒక మనిషికి ఉండదు. కాబట్టి ఏం చేసిరంటే వ్యాసుడు 4 భాగాలుగా విభజించారు అన్నట్టు ఒకటే వేదాన్ని. ఆ వేదంలో ఈ 4 పార్ట్స్ లో 1134 శాఖలు ఉంటాయంట. అందులో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది జస్ట్ 6 మాత్రమే రిటర్న్ లో. వాక్ రూపంలో ఒకటే అవైలబుల్ ఉంది 7. అంటే మీరు ఆలోచించుకోండి, 0 పక్కన ఎన్ని జీరోలు పెట్టి 1 పెడితే మనకంత నాలెడ్జ్ ఉన్నట్టు. 1134 లో మనకి 7 అవైలబుల్ ఉన్నాయంటే 0.001 కన్నా మనకి తక్కువ నాలెడ్జ్ ఉంది. ఎంతో నాలెడ్జ్ అనేది మనం కోల్పోయినాం. పురాణాల రూపంలో కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు శ్రీమద్ భాగవతం తీసుకుంటే 18,000 శ్లోకాలు ఉంటాయని అంటారు. అందులో మనకు అవైలబుల్ ఉంది 14,000 అని చెప్తారు. మహాభారతం 114,000 శ్లోకాలు అని చెప్తారు. మనకు అవైలబుల్ ఉంది 90,000 అంటారు. నాకు అవి కూడా అంత అవైలబుల్ ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా లైఫ్ లీడ్ చేస్తున్నాం.
సో స్కాంద పురాణం తీసుకుంటే అన్ని పురాణాల కన్నా పెద్దది స్కాంద పురాణం. 88,000 శ్లోకాలు ఉంటాయి. 40,000 కూడా అవైలబుల్ లేవు. ఎంత నాలెడ్జ్ అనేది కోల్పోయినాం. ఇంకొకటనా వీళ్ళు చాలా మంది ఇది కూడా అంటారు, మా దాంట్లో ఓన్లీ ఒకటే దేవుడు ఉంటారు, అల్లాని మొక్కుతారు, లేకపోతే జీజస్ ని మొక్కుతారు. కానీ హిందూ ధర్మంలో ఇది నాది కాదు. కామెంట్స్ లలో అవును. చూసినాం. కామెంట్స్ లలో ఏమంటారు అంటే మీది మీకే తెలియదు, మీ దాంట్లో 33 కోట్ల దేవుళ్ళు ఉంటారు, ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తారో తెలియదు, కొంతమందికి దాని గురించే తెలియదు, ఇష్టం వచ్చిన కామెంట్లు అంటుంటారు. దానికి ఏం చెప్పాలంటూ? సింపుల్ అన్న, 33 కోట్ల దేవతలు అన్నోడు 33 కోట్ల దేవతని ప్రతి ఒక్కరిని ఎవడు పూజించాడు. ఎవరైనా ఒక్కరినే పట్టుకుంటాం. ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అని ఉంటది శ్రీరామాయణంలో, సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి. అప్పుడు గనక దేవతలకి పార్వతీ అమ్మవారు శాపం పెట్టకుండా ఉంటే, అంటే మీకు దేవతలకి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి వీళ్ళు చెప్పే సంఖ్య కన్నా ఎక్కువ ఉండేది. కానీ ఒక సందర్భం వస్తుంది, పార్వతీదేవి శాపానికి గురవుతారు దేవతలు, ఇంకా దేవతలకి పిల్లలు పుట్టరు అని చెప్పి. అందుకే కదా వానరులు వచ్చింది రాముడికి సహాయంగా. మీకు పిల్లలు పుట్టరని చెప్పి పార్వతీదేవి శాపం ఉంది కాబట్టి మీరేం చేయండి అంటే మీ అంశాలని శ్రేష్టమైన వానర జాతి యందు లేకపోతే గొప్ప గొప్ప అప్సరసల యందు వదలండి అని చెప్తారు అన్నట్టు. అలా వానర జాతి వస్తుంది అన్నట్టు. అక్కడ పార్వతీదేవి శాపం ఇవ్వకుండా ఉండుంటే ఇప్పుడు ఇంకా సంఖ్య ఎక్కువ ఉండేది. ఇంకోటి, సంఖ్య ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటది, ఒక్కొక్క అలంకరణ ఉంటది. సో మనకి ఎవరు కనెక్ట్ అవుతే వాళ్ళని కనెక్ట్ అవుతూ వెళ్తాం అంతే. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే, నాకు శివుడు కనెక్ట్ అయ్యారు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి, మోక్షమే. అందరిలో ఉండేది ఒకటే పరబ్రహ్మము అని చెప్తారు, నిరాకార నిర్గుణ స్వరూపము అని చెప్తాం. మనం శివుడి గుడికి పోయినా ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఏ గుడిలోనే ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా, ఏ గుడికి వెళ్ళినా ప్రాణ ప్రతిష్ఠ అనేది లేకుండా మనం పూజించాం కదా. మనకు అక్కడ కనిపిస్తుంది డిఫరెంట్ ఐడల్స్ కనిపిస్తున్నాయి, కానీ అందులో ఉండే పరబ్రహ్మ తత్వం ఒకటే, దానికి మనం పూజిస్తున్నాం. ఎంతో మంది దేవతలు ఉంటే ఇప్పుడు మనది సింగిల్ గాడ్ కాన్సెప్ట్ అనేది కాదు. ఇప్పుడు నేను తలని ఇలా ఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా, శివాలయంకి ఎట్లా ఇస్తా, దానికి ఒక చరిత్ర ఉంటది. శివాలయంలో ఏం చేయాలి, అభిషేకం చేయాలి. నేను పోయి పెద్ద విగ్రహాలకి అభిషేకం చేస్తా, వెంకటేశ్వర స్వామికి చేస్తా అంటే కుదరవు కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి అనేది మన వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. ఉండేది ఒకటే పరబ్రహ్మం, కానీ మనం ఎప్పుడు ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, దానికి కొన్ని ఉన్నాయి అన్నట్టు. దాని తగ్గట్టే మనం పూజించుకుంటూ వెళ్తాం తప్ప, మన ఇంట్లో పూజ గదిలో మరి ఇంతమంది ఉన్నారు కదా, అంతమంది దేవతలని పెట్టుకోం కదా. పంచాయతన పూజ అని చెప్తారు. నీకు ఇష్టమైన దేవుడిని ఒక ప్లేట్ లో మధ్యలో పెట్టి చుట్టూ ఇంకొక నలుగురిని పెట్టుకొని పూజ చేసుకోమని చెప్పి. అక్కడ ఏం చెప్పారు, నీకు ఇష్టమైన, ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం, శివలింగం ఇట్లా పెడతా. మొన్న శ్రీనివాసపుర అని ఒక ఊరికి వెళ్ళా కర్ణాటకలో. అక్కడ ఒక శివలింగం ఉంది, దాని చుట్టూ 4 దేవతలు ఉన్నారు అన్నట్టు, వినాయకుడు ఇట్లా, అమ్మవారు ఇట్లా. ఎందుకు, నాకు ఇష్టమైన దేవుడిని నేను మధ్యలో పెట్టుకున్నా, మిగతా 4 పక్కన పెట్టుకున్నా. ఎవరిని డిస్క్రిమినేట్ చేసినట్టు కాదు, కానీ నేను ఒక్కళ్ళకే కనెక్ట్ అవుతున్నా కాబట్టి. సో పూజించకపోవడం ఓపిక ఉంటే పూజించుకోమని చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు ఏం తెలియకుండా. అండ్ ఇంకో టాపిక్ అన్న, ఇది మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకు అంటే రీసెంట్ గా సినిమాలల్లో మీరు శ్రీలంకలో కూడా టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అక్కడ టెంపుల్స్. కానీ కొంతమంది తెలివి లేని వాళ్ళు శ్రీలంకని అంటే రావణ లంకని కొంచెం భూత్ బంగ్లా లాగా చూపెట్టడము, ఆదిపురుష భూత్ బంగ్లా లాగా చూపెట్టడము, అండ్ దాన్ని కొంచెం డిమారలైజ్ చేసి చూపెట్టారు. జనరల్ గా లంక ఎలా ఉంటది అంటే, మన వాల్మీకి రాసిన రామాయణం కానీ లేకపోతే పురాణాల ప్రకారం మన ఆ లంక ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? రామాయణంలో లంక డైమెన్షన్స్ తో పాటు ఉంటది. రామాయణంలో అసలు లంక ఎలా ఉంటది, కాంచన లంక అనేది ఎలా ఉంటది, స్వర్గం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటది అని క్లియర్ గా చెప్తారు అన్నట్టు. సో అక్కడికి హనుమంతుడు మాత్రమే ఎందుకు వెళ్ళారు అని అంటే, ఆయనకు ఒక్కటే ఇంద్రియ నిగ్రహణ చేసుకోగలుగుతారు కాబట్టి. ఇంత చిన్న బోల్ట్ కనబడ్డా సరే దాన్నే చూస్తూ మనం ఉండిపోతాం లంకలో. ఇప్పుడు ఒక డోర్ కి గొల్లెం ఉంటది, అడ్డి కూడా అంత అందంగా ఉంటది, మనని మోహింపజేస్తుంది. ఆ లంకలో ఉండే ప్రతి బోల్ట్ గాని ఏది గాని నార్మల్ పర్సన్ ఎంత అలా చూస్తూ ఉండిపోతాడు అన్నట్టు. హనుమంతుడు ఆయన ఏ కార్యం మీద వచ్చాడు ఆ కార్యం మీదనే ఆయన వెళ్తారు, అంటే ఆయన మనసంతా దాని మీదనే ఉంటది. ఏ పని చేసినా ఒక తపస్సులానే చేస్తారు, ఇంద్రియ నిగ్రహణ ఉంటది. ఇందాక చెప్పాను కదా అస్కలిత బ్రహ్మచర్యం పాటించారు అని. మరి ఇదే హనుమంతుడు సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు రావణాసుడి రూమ్ దగ్గరికి కూడా వెళ్తాడు.
రావణాసురుడు చాలా మంది స్త్రీలతో బట్టలు లేకుండా, అసలు ఇంత అందమైన స్త్రీలు కూడా ఉంటారా అనిపించి అంత అందమైన స్త్రీలతో బెడ్రూమ్లో పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే రూమ్ లో ఒక మూలకి ఒక ఆమె ఇలా ముడుచుకొని పడుకొని ఉంటది. హనుమంతుడు చూసి సీతమ్మని ఇక్కడ పెట్టాడా అని కోపడతాడు అన్నట్టు, కోపం తెచ్చుకుంటాడు. ఈడేంది ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ఏంటి అని చూస్తే ఒక మూలకి ఒక ఆమె ఇలా ముడుచుకొని పడుకొని ఉంటది అదే బెడ్రూమ్ లో. సీతమ్మనే అనుకుంటాడు ఫస్ట్, ఆవేశం వచ్చేస్తుంది. తర్వాత అనిపిస్తుంది చావనైనా చస్తుంది సీతమ్మ కానీ ఇలాంటి వాడితో ఇలాంటి బెడ్రూమ్ లో ఉండదు అని చెప్పి. తర్వాత తెలుసుకుంటాడు ఉంది మండోదరి అని చెప్పి. రావణాసుడు ఎట్లా అంటాడో ఆలోచించండి. సో లంకని పాయింట్ పాయింట్ డీటెయిలింగ్ తో మెన్షన్ చేసారు. ఆదిపురుష్ మూవీ అదొక ప్రపగండా మూవీ. అందులో శ్రీరాముని చూపెట్టినప్పుడు పైన గబ్బిలాలు తిరుగుతా ఉంటాయి. అవి గబ్బిలాలు కాదు, పాడు కాదు, కరదూషణులు. 14,000 మంది వస్తారు రాముడి మీదకి యుద్ధం చేయడానికి. శూర్పణకి ఇచ్చిన కంప్లైంట్ మీద. శూర్పణకి అన్ను ఉంటాడు కరుడు అని చెప్పి. రావణాసుడు తండ్రికి పుట్టినోడే గాని వేరే తల్లికి పుట్టినోడు, కరుడు అని చెప్పి. కరదూషణులు అని అన్నదమ్ములు. 14,000 మంది సైన్యంతో ఉంటాడు. శూర్పణక ముక్కు చెవులు కోసినాక ఫస్ట్ రావణాసు దగ్గరికి వెళ్ళదు. అక్కడికి వెళ్ళినప్పుడు నల్లత్రాజు పాము లాంటి నిన్ను ఎవడ ఏం చేశాడు అని అంటాడు తప్ప నువ్వేం చేసినావని ఆయన ముక్కు కట్ చేసినా అని అడగడు. అలా అడిగింటే బతికిపోయేవాడు. చక్కగా రావణాసు దగ్గరికి పోయేది, నీతో పని కాదురా అయ్యా అని చెప్పి. 14,000 మందితో యుద్ధంకి వస్తే 1:12 నిమిషాల్లో ప్రతి ఒక్కరిని లేపేస్తాడు. శూర్పణక చెట్టు కింద చెట్టెనకలు దాచుకొని చూస్తా ఉంటది. ఎప్పుడు బాణం ఎక్కువ పెట్టాడో ఎప్పుడు సంధించాడో తెలియకుండా చంపేస్తాడు. 1:12 నిమిషాల్లో అంటే 72 minutes. మరి అది చూపెట్టకుండా గబ్బిలాలు తిరుగుతుంటే బాణం సోది కాకపోతే అది కూడా మ్యాజిక్ లా చూపెడతాడు. ప్రతిదీ ప్రపగండానే. ఇప్పుడు రాముడిది అక్షయ బాణ తూరీరము అని అంటారు. లిటరల్లీ మూవీ చూసేటప్పుడు మా అల్లుడు అడిగాడు, బాణాలేమో 4 కనిపిస్తున్నాయి, ఎక్కడ ఎన్ని పడితే అన్ని వచ్చేస్తున్నాయి ఏంటి అంటే, అక్షయ బాణ తూనీరము అని అంటారా, దానికి కౌంట్ అనేది ఉండదు. అక్షయం అంటే అనంతం అనుకోండి, ఇంకా వస్తానే ఉంటాయి. అదేం రాముడికి స్వతహాగా రాలే, ప్రతిదీ గురువుల అనుగ్రహంతోనే వచ్చింది. అంటే మీరు సనాతన ధర్మంలో గురు వైభవం గురించి వీడియోస్ చేస్తారు కదా, కానీ చాలా మంది ఈ ఆశ్రమాల మీదనే అటాక్ చేస్తున్నారు, మీరు ఏమంటారు దానికి? సనాతన ధర్మం ఇప్పుడు శ్రీరామాయణం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పినా అంటే, శ్రీరామాయణం మొత్తం గురువైభవమే చెప్పిన. అవును. సనాతన ధర్మం కూడా గురువైభవమే. దేవుడి అస్తిత్వమైన బయటపడాలి అని అంటే గురువు అనుగ్రహం కావాలి. రాముడైన విష్ణుమూర్తి రాముడిగా వచ్చినప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అగస్త్య మహర్షి, ఎంతో మంది గురువులు ఉన్నారు. శ్రీకృష్ణుడికి కూడా గురువులు ఉన్నారు. మరి ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే కదా. దశావతారాల్లో 6 భాగాలుగా డివైడ్ చేస్తారు అన్నట్టు అవతారాలని. అందులో రాముడు పూర్ణావతారం అయితే శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం అన్నట్టు. అలా సో ఎవరికైనా గురువు అనేది కావాలి. ఇప్పుడు రామాయణం రచన జరగాలి అన్నా కూడా నారదుడు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు, ఏమి మాట్లాడరు. వాల్మీకి మహర్షికి ఒక క్వశ్చన్ వస్తుంది, విష్ణుమూర్తికి ఉండే 16 గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పి. అప్పుడు నారదుడు చెప్తారు, దానికి ఒక శ్లోకం కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటది. అంటే విష్ణుమూర్తికి ఉండే 16 గుణాల గురించి వాల్మీకి మహర్షి అంటారు అన్నట్టు. ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మానవుడు మాంస నేత్రాలతో చూడగలిగే స్థితిలో ఇంకా బతికే ఉన్నాడా అని. ఆయననే అయ్యా శ్రీరాముడు, ఆయన భార్యని సీతమ్మని ఆశ్రమంలో ఉంది, 2 పిల్లలను కూడా కన్నది అని. అక్కడ మొదలవుతుంది శ్రీరామాయణ రచన. సో ఇది ఎందుకు వచ్చింది? ఆయన గురుస్వరూపంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాల్మీకి మహర్షికి జరిగిన రామాయణం ఏం తెలియదు. నారదుడు 100 శ్లోకాలలో మాల మంత్రంగా రామాయణం చెప్తారన్నట్టు. ఇప్పుడు శ్రీమద్ భాగవతం తీసుకున్నా కూడా రాసింది వ్యాసుడు, కానీ లోకానికి తెలిసింది గురుస్వరూపంగా వ్యాసుడి కొడుకైన శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి చెప్పడం వల్ల. సో సనాతన ధర్మం ఎప్పుడూ గురువైభవమే. అందుకే గురు శిష్య పరంపర ఉంటది మనది. ఇప్పుడు ఆశ్రమాలు గురువుల మీద మనని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అవి మన రూట్స్ కాబట్టి. ఇప్పుడు సనాతన ధర్మం ఎప్పుడు చెప్పినా పాప పుణ్యాల గురించి, నువ్వు ఇది చేసే పాపం వస్తుంది, ఇది చేసే పుణ్యం వస్తుంది కాకుండా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేరుకోవాల్సింది మోక్షంకే అని చెప్తుంది అన్నట్టు, ముక్తి పొందాలి అని చెప్తుంది. సద్గురు కూడా ఒక లైన్ చెప్తారు, యూ మైట్ బి ఏ స్టూపిడ్, యూ మైట్ హ్యావ్ డన్ ఆల్ ఇడియాటిక్ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ యూ క్యాన్ బి కాన్షియస్ ఎట్ దిస్ మూమెంట్ అని చెప్తారు. నువ్వు ఎదవై ఉండొచ్చు, ఎప్పుడు ఎదవ పనులే చేసి ఉండొచ్చు, కానీ ప్రెసెంట్ నువ్వు కాన్షియస్ గా ఉండొచ్చు కదా అని చెప్తారు అన్నట్టు. ఎందుకంటే ఈ మూమెంట్ అనేది నీ చేతిలో ఉంది కాబట్టి.
అలా చెప్పే గురువు ఎవరున్నారు ఇప్పట్లో? చాలా కొన్ని ఆశ్రమాలు చాలా ఉన్నాయి. రేర్. ఒక రమణాశ్రమం తీసుకున్న, రామకృష్ణ మఠము, శ్రీ గారు, లేకపోతే ఇప్పుడు సద్గురు తీసుకుంటే సద్గురు ఆశ్రమం ఈషా ఉంటది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో మనకి ముక్తి ఎలా పొందాలి అని ఒక రైట్ పాత్లోకి తీసుకెళ్ళాలంటే ఒక గురువు కావాలి. దానికి ఇక్కడ మనం టైం స్పెండ్ చేసి నేర్చుకోవడము ఏదో ఒకటి చేయాలి, ఒక సాధన చేయాలి అని అంటే దానికి ఒక ఆశ్రమం కావాలి. ఈ రెండు లేకపోతే సనాతన ధర్మం లేదు. అలా ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, అట్లా ఎప్పుడు చూసుకోవద్దు. నేను కుక్కకి ఒక బిస్కెట్ వేసిన, నాకు దీనివల్ల పుణ్యం వస్తుంది అంటే కొంచెం పాపం పోతుంది అని అనుకుంటారు. కానీ అట్లా ఏం ఉండదు. సింపుల్ గా మనం ఏమనుకోవాలి అంటే, నేను ఇప్పుడు ఇది ఒక పుణ్యకార్యం చేసిన, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాడికి ఇచ్చాను, నాకేం లేదు ఇందులో అనుకోవాలి. అది ముక్తికి దారి తీస్తుంది. ఇలాంటి మెంటాలిటీ మనం అలవాటు చేసుకుంటే ఒక రోజు పురాణ ప్రవచనం వైపు మనల్ని తీసుకొని వెళ్తుంది. పురాణ ప్రవచనాలు ఎప్పుడైతే మనం వినడం స్టార్ట్ చేస్తామో, దాన్ని మన జీవితంలోకి అనుగణించుకొని బ్రతకడం స్టార్ట్ చేస్తామో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నుంచి వచ్చేదే ముక్తి, మోక్షం అనేది. మోక్షం, ముక్తి అంటే చచ్చిపోయాక వచ్చేది కాదు, బతికుండగా వచ్చేది. మనం లోపల మనం ఏంటి, అహం బ్రహ్మాస్మి అని అంటారు. ఎక్కడో లేడు, నువ్వు చూడగలిగితే నీ మనస్సులో కూడా ఉన్నాడు అని కదా చెప్తారు నరసింహస్వామి అవతారంగా వచ్చినప్పుడు. అదే దానినే సింపుల్ వేస్ లో ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఇట్లాంటి కొన్ని పద్ధతుల్లో సద్గురు ఒక రైట్ పాత్ లోకి తీసుకొని వెళ్తున్నారు అన్నట్టు. సద్గురు వల్ల చాలా ప్లేసెస్ లో కన్వర్జన్ అనేది ఆగిపోయింది. యూత్ అనేది బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకొకటి గ్రామోత్సవం. నిన్న వినోదన్న కూడా పాడ్కాస్ట్ లో చెప్పారు కదా సద్గురు గ్రామోత్సవం గురించి. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన రూట్స్ ఏందో మనకు తెలుస్తున్నాయి, అందరు ఏకమవుతున్నారు. సో చాలా మంది అంటుంటారు హిందువులు మేల్కోవాలి మేల్కోవాలి పడుకున్నారు అని. ఎవడు పడుకోలే, అందరు లేచే ఉన్నారు, కానీ పిలుపునిచ్చేవాడు లేడు. వాళ్ళు ఒక్కసారి గ్రామోత్సవం అని పెట్టినందుకు ఎంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, అలా ఏకం చేసేవాడు లేడు. అక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. హిందువులు రెడీగా ఉన్నారు వచ్చి ఫైట్ చేయడానికి, కానీ పిలుపునిచ్చేవాడు లేడు. నేను ముందు ఉంటా, మీరు నా వెనక రండిరా అని చెప్పేవాడు లేడు. అది కరువైంది అన్నట్టు. అదే గురువు, అది సద్గురు చేస్తున్నారు అక్కడ. అదే సద్గురు ప్రతి అంటే ఆశ్రమంలో నాకు జరుగుతుంది. గుర్తొచ్చిందన్న, సద్గురుల ఈ టెంపుల్స్ ఇవి ఉంటాయి కదా, ఆది ఆదియోగి, లింగ భైరవి, ఇంకొకటి జ్ఞానలింగ. జ్ఞానలింగ, ఇవన్నీ ఈయన పెట్టుకిన పేర్లా లేకపోతే ఈ ఫస్ట్ నుండి ఉన్నాయా నేమ్స్ దేవుళ్ళకి? ధ్యానలింగ గురించి మీరు వినాలి, తెలుసుకోలేనంటే సద్గురు దాంట్లోనే ఒక వీడియో ఉంటది, ధ్యానలింగ అనే కాన్సెప్ట్ ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఇంకొకటి లింగ భైరవి గురించి నేను ఇప్పుడే మాట్లాడాను, ఎందుకంటే నేను కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా దాని గురించి. అంటే ఎందులో ఉంది, ఎక్కడి నుంచి తీసుకున్నారు సద్గురు అనేది. అది సద్గురు చెప్తే తప్ప మనకు తెలియదు. సో మనం ట్రై చేయడం తప్పేం లేదు కదా. కొన్ని ఎక్కడో మనకి శ్లోకంలోనో ఏదో ఒక దాంట్లో మనకి దొరుకుతాయి ఎక్కడున్నాయో. ఇప్పుడు విష్ణు సహస్రనామం తీసుకుంటే మనకి చాలా, అంటే మనం నామం లాగా చదువుతాం, దాని మీనింగ్ అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక ఆన్సర్ దొరకొచ్చు. సో ఇప్పుడు లింగ భైరవి అంటే అమ్మవారు కదా, అలా అమ్మవారి శ్లోకాలలో ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆదియోగి అని అంటారు. దీని గురించి అయితే నేను చెప్పగలుగుతా. ఇప్పుడు శివుడిని మనం రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి జటాజూటంతో ఉన్న శివుడు, ఇంకొకటి ఇలా జుట్టు విరబోసుకున్న శివుడు. జటాజూతంతో ఉన్న శివుడు కైలాసంలో ఉన్న శివుడు. దక్షిణామూర్తి స్వరూపంలో మాత్రమే మనకి జుట్టు విరబోసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. మరి ఆదియోగి స్టాచ్యూ ఎలా ఉంటది, జుట్టు విరబోసుకునే ఉంటది, చంద్రరేఖ ఉంటది, అన్ని ఉంటాయి. ఆదియోగి అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసినప్పుడు ఆది కావ్యం అయ్యింది అది, ఎందుకంటే మొట్టమొదట రచన అదే కాబట్టి. రాసిన వాల్మీకిని ఆది కవి అని అన్నారు. మరి యోగముద్ర పట్టుకొని దక్షిణాభిముఖుడై కూర్చున్న ఆ శివుణ్ణి, దక్షిణామూర్తిని ఆదియోగి అనడం తప్పేముంది? దక్షిణామూర్తి స్తోత్రం రాసింది ఎవరు? ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం. ఆయన గురించి యజుర్వేదంలో ఉంటది, రుద్రంలో ఏమని, నమక్ కపర్దినేచ యుక్త కేశాయచ అని. నమక్ కపర్దినేచ అంటే, కపర్ది అంటే జటాజూటంతో ఉన్న శివుడు అని, యుక్తకేశుడు అని అంటే బోడిగుండుతో ఉన్న శివుడు అని. ఆదిశంకరాచార్య వచ్చింది ఎప్పుడు? 1200 years బ్యాక్ అని చెప్తారు. మరి యజుర్వేదం ఎప్పటి నుంచో ఉంది కదా, అందులో రుద్రంలో ఆదిశంకరాచార్య గురించి ఉంది. అంటే జటాజూటంతో ఉన్న శివుడు ఒక ఆయన ఉన్నారు, బోడిగుండుతో ఉన్న శివుడు ఒక ఆయన ఉన్నారు. శివుడే సాక్షాత్తు ఆదిశంకరాచార్యలాగా వచ్చి దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. అందులో ఫస్ట్ లైన్ లోనే ఇది చెప్తారన్నట్టు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి. ఆయన మౌనంగా దక్షిణాభిముఖుడై యోగముద్రలో దక్షిణామూర్తి స్వరూపంలో కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ గొప్ప గొప్ప ఋషులు కూర్చొని
ఆయనలో నుంచి వచ్చే నాలెడ్జ్ ని వీళ్ళు తీసుకుంటారు అన్నట్టు. అది దక్షిణామూర్తి తత్వం. ఆదియోగిది కూడా అదే. సో ఆదియోగి అని సద్గురు ఎందుకు తీసుకొని వచ్చారు అని అంటే, యుఎస్ కి పోయినప్పుడు యోగా కనుక్కుంది ఎవరు అని అంటే మడోనా అని చెప్పారంట. ఎవరికైనా మండుతుంది కదా, ఇంకా పరమ శివ భక్తుడికి అయితే ఇంకా మండాలి. సద్గురు అందుకే వచ్చి ఆదియోగిని పెట్టారన్నట్టు. ఇది అర్థం కాదు. సద్గురు వేదాలు నేర్చుకున్నాడా, శాస్త్రం నేర్చుకున్నాడా అంటే సింపుల్ గా చెప్తాను. నా భార్యతో నేను ఎలా ఉండాలి, నా అమ్మతో నేను ఎలా ఉండాలి, మా నాన్నతో, తమ్ముడితో, సొసైటీతో నేను ఎలా ఉండాలి అని మనకు తెలిసింది అనుకో, మనకి రామాయణం తెలిసినట్టే, మహాభారతం తెలిసినట్టే, పురాణాలు తెలిసినట్టే. అంతే. ఎందుకంటే అవన్నీ చెప్పేవి ఏంటి, నువ్వు వీళ్ళందరితో ఎలా ఉండాలి, ఒక సొసైటీ బాగుండాలంటే అని చెప్తాయి. మరి దానికోసం రామాయణం చదువుకోవడం ఎందుకు? ఎవడన్నా క్వశ్చన్లు అడిగితే క్విజ్ లాగా ఆన్సర్ చెప్పడానికి ఆ పేర్లతో సహా అవసరం లేదు కదా. నీకు తత్వం అర్థమైతే చాలు. దానికి వేదాల శాస్త్రాలు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? సరే, శాస్త్రం నేర్చుకున్నాడు, వేదం నేర్చుకున్నాడు, ఎంతమంది ముక్తి పొందుతున్నారు? సనాతన ధర్మంలో మోక్షం అనేది ఇలా పొందొచ్చు. ఎవడు చెప్పాడు అవన్నీ? 3 మార్గాలు చూపిస్తారు. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. అట్లా కాకుండా 112 సూత్రాలు ఉంటాయి మోక్షం పొందేవి. మనము తుమ్మేటప్పుడు కళ్ళు మూసుకుంటాం, ఆ మిల్లీ సెకండ్ లో కూడా మోక్షం పొందొచ్చు అని చెప్తారు. మోక్షం అంటే చచ్చిపోయే ముందు వచ్చేది కాదు, బతికుండా వచ్చే జ్ఞానం. అది గాలి కూగే దర్భని చూసి కూడా వస్తుంది ఒక్కొక్కడికి మోక్షం అంటే జ్ఞానం. చెట్టు మీద కూర్చున్న పక్షితో కూడా వస్తుంది. దానికోసం సాధన చెయ్యాలి, వద్దనట్లే. కానీ ఇప్పుడు శ్రీమద్ భాగవతం తీసుకుంటే పరీక్షిత్ మహారాజు 7 రోజులు వింటారు. ఆయనకు ఒక శాపం ఉంటది, 7 రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్పి. శృంగి మహర్షి శాపం పెడతాడు. ఈయనేమనుకుంటారు, వచ్చేది కలియుగం వచ్చేసింది, అయిపోయింది. అవును, ఇప్పుడు నేను మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే, నాకు మోక్షం రావాలి, ఇంకొక జన్మ ఉండొద్దు అని అంటే, నేను ఏది వింటే, ఏది తెలుసుకుంటే నాకు అలాంటిది వస్తుంది అని చెప్పి ఈయన ఆర్తితో ఎదురు చూస్తున్నప్పుడు శుకబ్రహ్మ వస్తారు. ఈయన ఆర్తి చూడలేక, ఈయన ఆర్తి చూసి ఇంత తప్పించిపోతున్నాడు కదా అని. ఆయనే అర్జునుడికి మనవడు, ధర్మరాజు మనవడు. శాప విమోచనం అడగొచ్చు ఏదో ఒక ఋషిని, అదే ఋషి కాళ్ళ మీద పడ్డ శాప విమోచనం ఇస్తాడు. కానీ ఆయన ఏంటి, చనిపోవాలని, ఋషి శాపం వల్ల చనిపోదామని అనుకున్నాడు. అందుకే ఈయన ఆర్తి చూసి శుకబ్రహ్మ 7 రోజులు పొద్దున రాత్రి అనేది లేకుండా శ్రీమద్ భాగవతం అనేది చెప్తారు అన్నట్టు. 7 రోజుల్లో ప్రాణం వదిలేస్తాడు 7వ రోజు తర్వాత. మరి ఆయనకి మోక్షం ఎట్లొచ్చింది? ఏమైనా సాధన చేశాడా? రామాయణం వినాలి, మహాభారతం వింటే మనం అవన్నీ మన లైఫ్ లో అలవర్చుకుంటే తప్ప మనకి జ్ఞానం అనేది రాదు. కరెక్ట్. ఆయనకేంటి, 7 రోజులు విన్నాడు, 7వ రోజు తర్వాత ప్రాణం వదిలేశాడు, మోక్షం వచ్చింది. మరి ఇదే రాముడి వంశంలో పుట్టిన కట్వాంగుడు 48 minutes లో మోక్షం పొందుతాడు. దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసులకి ఎదురుగా. యుద్ధం అంతా గెలిచాక రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంద్రుడు అడుగుతారు, ఏ వరం కావాలి నీకు, మా తరఫున యుద్ధం చేశావు కాబట్టి అని. ఈయనేమంటారంటే, నాకు ఏ వరాలు వద్దు స్వామి, నా జీవితం నీకు ఎంతకాలం మిగిలింది అని అడుగుతారు. నీకు ఇంకొక గడియ సమయం మిగిలిందయ్యా అని చెప్తారు. అంటే 48 minutes అన్నట్టు. ఈయన నాకు ఇంకొక గడియ సమయం ఉందా అని చెప్పి శ్రీరంగంలో ఉండే విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశంలో పూజించానని చెప్పాను కదా. అదే విగ్రహం ముందు 48 minutes ఒక తపస్సు లాంటి సాధన చేస్తారు. 48 minutes తర్వాత ప్రాణం వదిలేస్తాడు, మోక్షం వస్తుంది, ఇంకొక జన్మ ఉండదు ఆయనకి. అట్లా మోక్షం అనేది ఇంత సింపుల్, ఇలా పొందొచ్చు మోక్షం. జీవితాంతం తప్పు చేసిన అజామీలుడు కూడా చనిపోయే చివరి ఊపిరిలో తన కొడుక్కి ఎందుకో నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. చనిపోయే చివరి ఊపిరిలో నారాయణ అని కొడుకుని పిలిచినందుకు అప్పటికే యమదూతలు వచ్చి నించుంటారు తీసుకుపోదామని. విష్ణుమూర్తి తన పార్షదులని పంపిస్తాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తాడు బతికి మోక్షం తెచ్చుకోవాలని. అలా పొందుతాడు మోక్షం. జీవితాంతం చేసింది ఎంత తప్పులు ఉంటాయి ఒకసారి మీరు శ్రీమద్ భాగవతం చూస్తే అర్థమవుతుంది. తీసి పడేసే వ్యక్తి ఏం కాదు, బ్రహ్మజ్ఞానం పొందే స్టేజ్ లో తప్పు చేస్తాడు, ఆ తప్పుని జీవితాంతం మొత్తం కంటిన్యూ చేస్తాడు. కానీ చనిపోయే చివరి ఊపిరిలో నారాయణ అని పేరు పెట్టుకొని, కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకున్నందువల్ల మోక్షం పొందుతాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ శ్రీమద్ భాగవతంలో మొత్తం ఉంటాయి అన్నట్టు. ఇవి మనకు చెప్పేవాళ్ళు లేరు. సో సద్గురు ఏం చేస్తున్నారంటే, ఇన్నర్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ తెచ్చి నీ ఇన్నర్ ఏంటో నువ్వు చూడు, అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది, అప్పుడు మనకి జ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది అని చూపిస్తున్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. శాస్త్రాలు మాట్లాడతారు, ఎంతమంది శాస్త్రం నేర్చుకున్నాడికి మోక్షం వచ్చింది? అది కూడా కరెక్ట్ అలా. అండ్ ఇంకొకటి ఆవు కౌ యూరిన్ అంటారు కదా, ఇంకోటి ఆవు పంచకం. అవును, అది తాగుతారు కదా, చాలా మంది తాగుతారు, దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అది తాగితే ఏమవుతుంది,
అండ్ జనరల్ గా హ్యూమన్ బాడీలో ఎలాంటి ఎఫెక్ట్ తీసుకొస్తున్నది? నేను సైంటిఫిక్ గా ఇట్లా ఏం చెప్పను, శాస్త్రంలో ఏం చెప్పారు కూడా చెప్పను, ఎందుకంటే అవి చెప్తే ఎవరికి అర్థం కాదు. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాజికల్ గా చెప్తా. ఓకే. ఇది ట్రోల్ చేసేది ఆవుచ తాగుతామని మన వాళ్ళే ట్రోల్ చేస్తారు అన్నట్టు మనని. ఎవడో అవసరం లేదు, మన వాళ్ళు చాలు మనకి గోతులు తోవడానికి. సో చిన్నప్పుడు అమ్మకి పాలు రాకపోతే దానికి సమానంగా ఇచ్చేది ఆవు పాలు. కరెక్ట్. ఈ రోజు నేను ఇలా బతికున్నాను అని అంటే ఆ రోజు నేను ఆవు పాలు తాగడం వల్లే. ఇప్పుడు అంత ఇచ్చిన ఆవుకి ఇప్పుడు నేను చాయ్ తాగాలంటే ఆవు పాలు కావాలి, ఇంట్లో క్వాలిటీ నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి కావాలి, పన్నీర్ కావాలి, అన్ని కావాలి. తప్పేముంది? మరి ఆ ఉచ్చలో ఏం లేకపోతే పేటెంట్లు ఎందుకు చేస్తున్నారు? శుద్ధి చేయడానికి వాడతాం, మన దేహ శుద్ధి చేసుకుంటాం, ఇల్లు శుద్ధి చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు నేను బతికున్నాను అంటే ఆ రోజు నేను తాగిన ఆవు పాల వల్ల. సరే, ఒక దేశం గురించి 5 నిమిషాలు లెఫ్టిస్టులు మాట్లాడుకుంటారు కదా, మరి ఆడికి పాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అవునండి, వస్తుంది. అంతే. ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు జనరేషన్ కి. లాజికల్ గా చెప్పాలి. అందుకే సద్గురు శాస్త్రాల్లో ఉన్నవి పురాణాల్లో ఉన్నాయి, చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. నార్మల్ గా మాత్రం స్లిప్పర్ షాట్, అంటే చేతిలో స్లిప్పర్ ఉండదు, నోట్లో నుంచి ఆన్సర్ మాత్రం అట్లనే వస్తుంది. నేను రీసెంట్ గా వీడియోస్ చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తుంటే ఈ ఫేక్ పాస్టర్స్ వీడియోస్ వచ్చినాయి. ఏంటి అంటే నిజంగా ఈ మధ్య జనాలు గొర్రెలైపోయిన వీడియోలు చూస్తున్నా, లైక్స్ కామెంట్స్ కూడా చూస్తుంటే వచ్చి పాస్టర్ ఇట్లా అనగానే కొన్ని వందల మంది ఇట్లా పడిపోతుంటారు. అండ్ కొంతమందికి కాళ్ళు నడవడానికి వచ్చేస్తుంది, చూపు లేని చూపు వస్తుంది. మొన్న అయితే మరీ ఘోరంగా ఏం తెలుసా, లైవ్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నిజంగా వస్తే రావాలా 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 అని ప్రెగ్నెన్సీ వచ్చేసింది అలా. ఓకే, ఏందన్న ఇది అసలు ఏమైతుంది? కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి అన్న. బైబుల్లో ఏముందో అది చెప్తే చాలు, ఇవన్నీ మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు కన్వర్ట్ అవుతాడు? మన దాని మీద ఫస్ట్ నాలెడ్జ్ లేనివాడు కన్వర్ట్ అవుతాడు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళ నుంచి వస్తారు అన్నట్టు. మల్లికార్జున అని ఒక పాస్టర్ గాడు ఉంటాడు, గాడ్స్ వే మిషన్ అని చెప్పి. వాడి కన్నా అన్నం పెట్టాలి అని అంటే వాడి చేతికుండే థ్రెడ్స్, మెడలో ఉన్న ఒక రుద్రాక్షను ఏదో ఒకటి ఉంటే అన్ని తీపిచ్చినాక ఇస్తాడు అన్నట్టు. వాడు శివుడి గురించి మాట్లాడతాడు, పేరేం పెట్టుకున్నాడు? మల్లికార్జున. కానీ మార్చుకోలేదు చూడండి ఇంకా పేరు. కాశీకి పోయిండు. దీనికి వారణాసి అని పేరు ఎట్లొచ్చింది అని అంటే, ఇక్కడ వరుణ్ అనే నది, అసి అనే నది 2 కలుస్తాయి అనేదో చెప్పాడు. ఇంకొకటి 80 ఘాట్లు ఉంటాయి కాబట్టి దానికి వారణాసి అని పేరు పెట్టడం సోది చెప్తాడు అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళ ట్రాప్ లో పడతారు. ఎందుకు? పైసలు లేకపోతే ఎందుకు పడతారు చెప్పండి? వాడికి థ్రెడ్ అవన్నీ తీసి ఫుడ్ ఇచ్చినోడు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వరు? ఇస్తారు కదా, అందుకే కన్వర్ట్ అవుతారు. మనం ఏం డబ్బులు ఇయ్యం, అట్లా అని చెప్పి నాలెడ్జ్ ఇయ్యం. నాలెడ్జ్ ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మన అదృష్టానికో ఏమో భారతదేశం మొత్తంలో తెలుగులోనే ప్రవచనకర్తలు ఎక్కువ ఉన్నారు, పురాణాల గురించి చెప్పేవాళ్ళు. ఎంతమంది వింటున్నారు? మన దగ్గర నాలెడ్జ్ అనేది లేనంతసేపు అవతలని మనం డిఫెండ్ చేయలేం. అందుకే సుప్రభాతాలు వచ్చాయి. గాయత్రి మంత్రంని కూడా యేసు గాయత్రి అని పెట్టుకున్నారు. మనోళ్ళు ఏమనుకుంటారు? సిగ్గుశరం ఉండాలి మన వాళ్ళకి. జీసస్ ని సనాతన ధర్మంలోకి కన్వర్ట్ చేస్తున్నారు అని అంటారు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మీరు ఆలోచిస్తే లిటరల్ చెప్పాలని అంటే ఇప్పుడే మన వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు. చాలా తక్కువ మంది ఫైట్ చేస్తున్నారు సనాతన ధర్మం గురించి ఇట్లాంటి వాళ్ళ మీద. ఇక్కడ నుంచి ఒక 2 జనరేషన్స్ వేసుకుంటే అసలు నాలెడ్జే ఉండదు ఎవరికి. అప్పుడు ఏమంటారు వీళ్ళు? మీరందరూ మా నుంచే కాపీ కొట్టారని అంటారు. ఎవడు క్రిస్టియన్స్, ఎవడు జీసస్ ని సనాతన ధర్మంలోకి కన్వర్ట్ చేయట్లే. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో వాళ్ళు ప్లే చేస్తున్నారు. గొర్రెలు వాళ్ళు కాదు, మనోళ్ళు. నవ్వుకుంటారు చూడు కామెంట్ లో, జీసస్ ని కన్వర్ట్ చేస్తున్నారని. వీళ్ళు గొర్రెలు. అది ఇంకొకటి అన్న, నాకు జనరల్ పర్స్పెక్టివ్ అడుగుతున్న క్వశ్చన్, జై శ్రీరామ్, లేకపోతే జై శ్రీకృష్ణ, జై మహాకాల్, ఇవి అనుకోవడం మ్యాండేటరీయా? ఈ మధ్య అది చాలా అలవాటు అయిపోయింది చాలా మందికి. ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. దేవుడు ఉండి మనసులో ఉంటే సరిపోతుంది కదా, బయటికి ఎందుకు చెప్పుకోవడము? ఓకే, సో ఇప్పుడు జై శ్రీరామ్ అని అంటాం. అవును. ఇప్పుడు మనకి మన ధర్మంలో భారతదేశంలో ఒకటే ధర్మం ఉంటే మనం ఏదైనా పలుకొచ్చి ప్రాబ్లం లేదు. అవతలోడికి నమస్కారం పెట్టినా జై శ్రీరామ్ అనకపోయినా ప్రాబ్లం లేదు. కానీ డిఫరెంట్ కమ్యూనిస్టులు, ఇస్లాం నుంచి, క్రిస్టియానిటీ నుంచి, లెఫ్ట్ బ్యాచ్ నుంచి, ఈ బుద్ధిస్టులని ఫేక్ అంబేద్కర్ బ్యాచ్ ఒకటి ఉంటది, వాళ్ళ నుంచి కూడా మనకి థ్రెట్ ఉంది సనాతన ధర్మం నుంచి. సో జై శ్రీరామ్ అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి పిల్లలకి ఇంట్లో దేవుడి పేర్లు పెట్టడానికి కారణం ఏంటి అంటే అలా అయినా దేవుడి నామం తలుచుకోవచ్చు అని. నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నా,
ఒక క్రిస్టియన్ ని ట్రోల్ చేశారు అనుకో, దానికి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. అదే నేను సనాతన ధర్మంలో మోక్షం పొందడం ఇంత సింపుల్ రా అని చెప్పి వీడియోస్ చేస్తే 10 గంటలైనా సరే 8,000 వ్యూస్ రావు. సో నాలెడ్జ్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వనిస్తలేరు, మనం చెప్పడానికి చాలా మంది రెడీగా ఉన్నా ట్రాన్స్ఫర్ అవ్వనిస్తలేరు. సో సద్గురు కూడా ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు, నేషనల్ యాంథమ్ పాడాలా అని. ఎందుకు థియేటర్లోనే పాడాలి, అది నా ఇష్టం కదా, నించోకపోవడం అంటే భారతదేశంలో అందరూ ఒకటే పాయింట్ మీద నించున్నప్పుడు, ప్రతి ఒక్కడిలో నేషనలిజం అనేది ఉన్నప్పుడు నువ్వు నేషనల్ యాంథమ్ పాడాల్సిన అవసరం లేదు. ఆ నేషనలిజం లేదు కాబట్టి కదా అందరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మనం నేషనల్ యాంథమ్ పాడిస్తున్నాం. వెస్టర్న్ కంట్రీస్ లో వేరేలా ఉంటది, వాళ్ళు కంట్రీస్ లాగా డివైడ్ అయిపోయినా మళ్ళీ ఏకమయ్యారు. మన దగ్గర హిందువులే కలిసి లేరు. జై శ్రీరామ్ చెప్పుకోవాలన్నా అవతలోడు సిగ్గుపడతాడు వీడు చెప్తే. సో కంపల్సరీ చెప్పుకోవాలి. ఎప్పుడు ఆపాలి అని అంటే ప్రతి ఒక్కడిలో ఆ భక్తి అనేది, లేకపోతే ఆ కట్టర్ హిందూ అంటారు చూడు, ఆ తత్వం అనేది ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా మేము చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, చాలా మనది పోతూనే ఉంది పాడ్కాస్ట్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అన్న, లెట్స్ కూల్ ఇట్ డౌన్. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, హీటెడ్ టాపిక్ అయిపోయినాయి. మీరు ట్రావెలింగ్ చేస్తారు కదా, ఐ మీన్ ట్రావెలింగ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అవుతారు అండ్ ఎలాంటి కామెంట్స్ వస్తాయి, అండ్ ఆ జర్నీ కొంచెం చెప్పండి. లెట్స్ వైండ్ అప్ దిస్ వన్. సో లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు నేను సనాతన ధర్మం గురించి చెప్పడం స్టార్ట్ చేసింది లాస్ట్ సెప్టెంబర్ నుంచి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఓకే. మీరు నమ్మరు, నేను ఒక్కొక్క సినిమా కూడా ఫుల్ లెంత్ గా ఒక్కసారి ఇలా కూర్చొని చూడట్లేదు. ఎందుకంటే ఇలా ఒక వీడియోకి ఒక ఆన్సర్ ఇవ్వగానే ఇంకొక టాపిక్ పట్టుకొని వస్తారు లెఫ్ట్ బ్యాచ్, దానికి రిప్లై వీడియో ఇవ్వాలి, ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వలేను, లాజికల్ గా పురాణాల నుంచి ఆన్సర్ ఇవ్వాలి, దానికి నేను ఎత్తుక్కోవాలి. అవేమో ప్రవచనాల్లో ఉంటాయి, ఏ మినిట్ లో చెప్పాడో తెలియదు. సో ఒక నాలెడ్జ్ తెచ్చుకుంటా, దాన్ని కంపేర్ చేసుకుంటూ వీడియోస్ చేస్తా. ఇంత స్ట్రెస్ ఉంటది లిటరలీ నా లైఫ్ లో. నాది ఎట్లుంటది అంటే December 31 రాగానే ఆ సంవత్సరంలో సంపాదించినంత ఖర్చు పెట్టేయాలి. January 1 మళ్ళీ కొత్త లైఫ్, కొత్త ఇయర్, ఇట్లా ఉంటది. ఉగాది నుంచి తీసుకుంటా, మళ్ళీ అంటారేమో ఈ కట్టర్ హిందువులు ఉగాది కదా మనకి అని. అరే వదిలేండి రవి, నేను ఏదో పెట్టుకున్నా January 1 ఆ రోజు నుంచి మళ్ళీ సంపాదించుకుంటా, December 31 మళ్ళీ ఖర్చు పెడతా. అది నా పద్ధతి. సో నాకు ఎట్లుంటదంటే అందరు అంటారు సేవ్ చేసుకుంటేనే డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవచ్చు అని. నా బొచ్చేం కాదు, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో తెలిస్తే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నీకు ఒక క్లారిటీ వస్తుందో నాకు అనిపిస్తుంది. సో నేను ఈ స్ట్రెస్ లో నుంచి, సనాతన ధర్మము వీటన్నిటి స్ట్రెస్ లో నుంచి ట్రావెలింగ్ చేస్తా. దట్టు బైక్ మీదనే ట్రావెల్ చేసి నేను ఉజ్జయిన్ పోయినా, రామేశ్వరం పోయినా, ఏడికి పోవాలన్నా నా ఫ్రెండ్ వస్తాడు, తనతో పాటు ట్రావెల్ చేస్తా అన్నట్టు. అదొక స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటది. మళ్ళీ ఆడికి వెళ్ళి రాగానే మళ్ళీ రొటీన్. అంతే. అందుకే డబ్బులు రాగానే వెళ్ళిపోవాలి, ట్రావెల్ చేసి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంటికి వచ్చేయాలి. దట్టు నేను ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ కి పోను, ఓన్లీ టెంపుల్స్ కే వెళ్తా. మీరు మీ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ ఉండే డియాక్టివేట్ చేసిరు కదా, టు మేక్ ఎ రెవెన్యూ. మళ్ళీ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అదే బ్లాగ్ లా క్రియేట్ చేస్తే యూ కెన్ మేక్ ఎ రెవెన్యూ, రైట్? అది ఎందుకు చేస్తలేరు? నాకు డబ్బుల మీద అంత ఏమి ఇంట్రెస్ట్ ఉండదన్న. ఒకటి ఏంటంటే అట్లా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఎందుకు వచ్చానో తెలీదు, ఈ దారిలోకి వచ్చిన. ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి పోలేను, ఎందుకంటే నా వీడియోలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో నేను వెనక్కి పోలేను, ఇటే రావాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఆపేసి పోదామని చెప్పి ఎన్నిసార్లు ఆపేద్దాం అనుకున్నా నా బ్లడ్ లో నుంచి అది పోవట్లేదు. సో ఆన్సర్లు ఇవ్వాలి, నేను ఇస్తా ఇంకా. సో కాబట్టి మనీయే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే సనాతన ధర్మం గురించి చెప్తే చాలా తొందరగా ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అది నాకు ఆల్రెడీ వచ్చింది. యూట్యూబ్ లో 3 months లో నాకు 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, జస్ట్ 1 minute షార్ట్స్ చూసి. 3 months లో 2.5 crore వ్యూస్ వచ్చాయి నా ఛానల్ కి, ఓన్లీ షార్ట్స్ త్రూ. రెవెన్యూ కూడా వచ్చింది, 11,000 rupees రెవెన్యూ. కానీ నాకు ఇందులో నుంచి వచ్చే రెవెన్యూ నాకు వద్దు అని అనుకొని వదిలేసుకున్న, ఛానల్ నాకు నేనే డిలీట్ చేసేసిన అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మం చెప్తున్నామని ఎవడు పట్టించుకోడు, డబ్బుల కోసమే చెప్తున్నాడు అని అనుకుంటారు. నాకు ఆ మార్క్ వద్దు. నాకు 3 పూటల్లో 2 పూటలు తినడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. మా నాన్న నన్ను డబ్బులు అడగడు, మా ఇంటి కరెంటు బిల్ ఎంత వస్తుందో నాకు తెలియదు. సనాతన ధర్మం గురించి చెప్తున్నా కాబట్టి నన్ను మా ఇంట్లో ఒక్కసారి కూడా ఏమనరు. సో నాకు ఇంకెందుకన్నా డబ్బులు, నాకు డబ్బులు తక్కువ పడ్డాయి అనుకో మా నాన్నని అడుగుతా, లేదు మా తమ్ముడిని అడుగుతా. చాలా మంది సేవింగ్ ఏంటి సేవింగ్, 5 సంవత్సరాలు కష్టపడి 10 లక్షలు దాచుకుంటే పెళ్లితో వెళ్ళిపోతాయి అన్ని, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి లైఫ్. దాని బదులు 10,000 పెడితే ఇన్సూరెన్స్ వస్తుందిగా. నాదంతే అన్న. లేదు ఇంట్లో కూడా ఫుడ్ దొరకట్లే అనుకో అన్న, పొద్దున్న లేచి 4 గుడిలోకి పోతే 4 ప్రసాదాలు దొరుకుతాయి, 4 దగ్గర తీర్థం దొరుకుతుంది. లేదు ఇంకొంచెం ప్రసాదం ఇవ్వండి అయ్యగారంటే ఇస్తారు. ఇషా పోతే సో
ఫుడ్డే కావాలి, డబ్బులే కావాలి అంటే వేరే విధానాలు ఉంటాయి. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది. సో నాకు ఏం ప్రాబ్లం లేదు. గుడికి 3 పూటలు గుడికి పోతే మొత్తం రోజంతా గడుస్తదన్న. దాని గురించి ఎందుకు లైఫ్‌ని ఇంత సింపుల్‌గా ఉన్న లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకొని బతికేయాలి? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అసలు నా లైఫ్ చూస్తే మీరు షాక్ అయితారు. రోజు నేను తెలుసు, నేను సినిమాలు, క్లోజ్‌గా ట్రావెలింగ్, వాచ్ వైల్డ్ చేస్తుంటా. లైఫ్ ఇవన్నీ ఉంటాయి. అన్ని వదిలేసుకొని ఇటు వచ్చిన. ఇందులో నుంచి అప్పుడప్పుడు బయటికి రావడానికి ట్రావెలింగ్ చేస్తా. అలా ట్రావెలింగ్ చేస్తున్నా అన్నారు కదా, ఐ మీన్ మీ స్ట్రెస్ బస్టర్ కోసం ట్రావెల్ చేస్తా అంటే ట్రావెలింగ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అంటే ఇక్కడ నుండి అంత దూరం పోవాలి అంటే స్ట్రెస్ అవుతారు. కార్ అంటేనే అర్థం చేసుకోవచ్చు, మధ్యలో ఆపేసి పడుకోవచ్చు. అవును. బైక్ మీద అంటే ఎట్లా? బైక్ మీద అంటే అందరు ట్రావెలర్స్‌కి అలవాటైంది ఏందంటే పెట్రోల్ బంక్ కనిపిస్తే పడుకోవాలి. ఆ, ఎక్కడన్నా టోల్ గేట్ కనిపిస్తే పక్కన కొంచెం ఫుట్‌పాత్ టైప్ ఉంటది. అక్కడ పడుకుంటారు. ఆ, సో మేము కూడా అదే చేస్తాం. ఒకటేందంటే ట్రావెలింగ్ బైక్ మీద చేసేటప్పుడు బిగ్ ఛాలెంజ్ ఏందంటే మన కాస్ట్యూమ్సే. ఆ, పెద్ద. మొత్తం మన బాడీ మీద ఉన్నాయని లెక్క పెడితే 90,000 అవుతదన్న. ఓ, అంత గోప్రో, cost? హెల్మెట్, లోపటుండే బ్లూటూత్, ఆ, మన పైనుండే జాకెట్ ఆ, ఉంటది. జాకెట్, ప్యాంట్ ఉంటది రైడింగ్‌ది. ఉమ్, హెవీది తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే కింద పడ్డా అట్‌లీస్ట్ మనం దెబ్బలతో బయటికొస్తాం. ఉమ్, ఆహ్, ఇంత వెయిట్‌లో మళ్ళీ ఎదురు గాలి 80 స్పీడ్‌లో పోతున్నప్పుడు ఉమ్, ఎదురు గాలి ఒకటి తాకుతా ఉంటది. డిఫరెంట్ ఛాలెంజెస్ ఎట్లా అంటే నేను ఒక రెగ్యులర్‌గా ఫేస్ చేసేది బయట స్టేట్స్‌కి వెళ్ళినప్పుడు మన నెంబర్ ప్లేట్ చూసి ఇలా కట్లు కొట్టేసి వెళ్తా ఉంటారు. ఆ, అదొక అవునా? దరిద్రం. అవునా? ఓకే. స్పీడ్ వెళ్ళాలంటే భయమైతది. ఎందుకంటే ఎక్కడో 500, 600 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. ఉమ్, అక్కడి నుంచి మన పేరెంట్స్ ఇక్కడికి రావాలి అంటే టెన్షన్. సో చూసుకొని వెళ్ళాలి. ఒక్కటే ఒక రిలీఫ్ ఏంది ట్రావెలింగ్‌లో అంటే ఇంత వెయిట్ మోసినాక ఇప్పుడు బండి 200 కేజీలు ఉంటది. మన పైనున్న కాస్ట్యూమ్స్, హెల్మెట్ అవన్నీ కలిపితే ఈజీగా 20 కేజీలు ఉంటది. 20, 25 కేజీలు ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే. హెవీ ఐటమ్స్ వేసుకుంటే. ఉమ్, మళ్ళీ అందులో 2 లీటర్ల వాటర్ బ్యాగ్. ఆపి వాటర్ తాగాలి అంటే తాగలేం. వాటర్ బ్యాగ్ వేసుకుంటాం. 1.5 లీటర్ వస్తది. ఉమ్. తీయాలి, హెల్మెట్ వైజర్ పైకి లేపి నోట్లో పెట్టుకొని నిప్పులతో పీల్చుకొని తాగి మళ్ళీ రైడ్ చేస్తా ఉండాలి ఆపకుండా. చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సో ఒక స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే ఇంత ట్రావెలింగ్ లో బ్లూటూత్ లో వచ్చే పాటలు. అందులో కూడా నేను వినేది అన్నమయ్య, శ్రీరామదాసు, లేకపోతే ఈషా. ఈషాలు, నాగనాగ అవి వినుకుంటూ వెళ్తా. సో నాకేం రోజు తెలియదు. దానికన్నా బెటర్ కార్తోన్లో పోతే అయిపోతుంది. అంటే నాకు ఉమ్. ఇష్టం వచ్చేసి. కార్ ఉంది. బట్ కార్ కానీ వెళ్ళిపోతే అయిపోతుంది కదా, మంచిగా కార్ రిలాక్స్ గా. నలుగురితో వెళ్ళాలి. ఆ. అప్పుడే మనకి బడ్జెట్ మిగులుతుంది. ఓ, ఓకే. బైక్ అనుకో అన్న, నాకు ఇప్పుడు మేలుకొచ్చింది, థాట్ వచ్చింది, వెళ్ళిపోవడమే. ఉమ్. అలా. అవును, అది కూడా ఒకటి. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ మై పాడ్కాస్ట్. ఇట్స్ ప్లెజర్. హర హర మహాదేవ. జై మహాకాల్.